ప్రార్థన యుద్ధం చేసుకుందాం. ఆరాధనలోనికి మనం ప్రవేశించక ముందు ప్రార్థనతో ప్రారంభిద్దాం. ప్రేమగల మా తండ్రి, మా నమ్మకమైన దేవ, మా ప్రభు, మా రక్షకుడైన యేసుక్రీస్తు నమ్మకమైన నామంలో తండ్రి, ఉదయకాలము మీరు ఇచ్చిన ఈ ఆరాధన సమయం బట్టి మేము స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం. తండ్రి, మీరు ప్రేమగల దేవుడు, కృపగల దేవుడు, దీర్ఘశాంతం గల దేవుడు, జీవగల మా తండ్రి, మీరు బలమైన దేవుడు తండ్రి, మహత్కార్యాలు సూచక్రియలు జరిగించే దేవుడు. మీరు మమ్మల్ని ప్రేమించి ఈ లోకానికి మీరు వచ్చిన తండ్రి మొదటి క్రిస్మస్ రోజుకై మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా, మీరు దేవుడై ఉండి మానవుడుగా ఈ లోకంలో జన్మించారు తండ్రి. మా కొరకై శిలువ మీద చనిపోయి సమాధి చేయబడి మూడవ నాడు తిరిగి లేచారు. మీరు కాల్చిన అమూల్యమైన రక్తం ద్వారా మాకు ఇచ్చిన పాప క్షమాపణకై నిత్యజీవ వరముకై వందనాలు. మమ్మల్ని మీరు కుమారులుగా చేసినందుకు మీకు ఎంతో వందనాలు, అంగీకరించినందుకు వందనాలు. మమ్మల్ని ప్రభా రాజులుగాను యాజకులుగాను మీ జత పని వారుగాను తోడి పని వారుగాను రాయవారులుగా సాక్షులుగా ఈ లోకంలో మమ్మల్ని ఉంచినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీ వాక్యం మా పాదములకు దీపంగా మా త్రోవులకు వెలుగుగా ఇచ్చారు. అమూల్యమును అత్యధికములైన వాగ్దానములను మీ గ్రంథంలో నుంచి మాకు అనుగ్రహించారు. ప్రభా, పరిశుద్ధాత్మను సంచకరముగా నడిపించువాడుగా, బోధించువాడుగా, ఆదరించువాడుగా మీరు అనుగ్రహించినందుకు వందనాలు. అపోస్తుల బోధ, సహవాసము, రెట్టవేర్చుట, ప్రార్థన చేయటంలో ఎడతెగక మీరు మమ్మల్ని ఉంచినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. న్యూ జెరూసలేం ప్రేయర్ హౌస్ బేగంపేటలో మీరు స్థాపించి ఇంతవరకు మీరు చేసిన ఆశ్చర్యకార్యములన్నిటికీ వందనాలు. కీర్తనలు 2:8 మీరు అనుగ్రహించి నన్ను అడుగుము జనములను స్వాస్థ్యముగాను భూమినిది దిగంతముల వరకు సొత్తుగా అనుగ్రహించదునని ఇచ్చారు. యెషయా 27 ప్రకారం యెహోవాను నేను దాన్ని కాపు చేస్తున్నాను, ప్రతి నిమిషం నేను కట్టుచున్నాను, ఎవడను దానికి రాకుండా దివారాత్రము కాపాడుచున్నాను వాగ్దానం ఇచ్చి మీరు నెరవేరుస్తున్నందుకు వందనాలు. జకర్యా 2:5 ప్రకారం కూడా ప్రభా, మీరు మా చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉండి మా మధ్యలో నివాసం ఉండి మహిమ పొందుతున్నందుకు వందనాలు. జీవుల మా తండ్రి, ఉదయకాలం ఆరాధన పరిచరికై మీ సన్నిధిలో సాగిలి పడుతున్నాము. విశ్వాసం ద్వారా మమ్మల్ని మేము రక్త ప్రోక్షణ కిందికి తెచ్చుకొనిచున్నాం తండ్రి. మీరు మమ్మల్ని బాగా కడిగి పరిశుద్ధపరచండి. పరిశుద్ధమైన చేతులతో హృదయంతో నిన్ను ఆరాధించినట్లుగా ఆత్మతో సత్యంతో మాకు సహాయం చేయండి. ఏ కుటుంబాలన్నీ వచ్చి ప్రభా మరి ఈ ఆన్లైన్ పరిచయలో పాల్గొంటున్నారో వారందరిని బట్టి వందనాలు. ఇంకా ఆలస్యంగా జాయిన్ అయ్యే వారితో కూడా మీరు ఉండి త్వరగా జాయిన్ అవ్వడానికి మీరు సహాయపడమని ప్రార్థన చేస్తున్నాం. జీవగల మా తండ్రి, మేము పాడే పాటలను ఆశీర్వదించండి, ఆరాధన వాక్యం ఆశీర్వదించండి, ఆత్మతో సత్యంతో ఆరాధించినట్లుగా మాకు సహాయం చేయండి. బల్ల వాక్యం అనుగ్రహించండి, బల్లలో కూడా యోగ్యంగా పాల్పొందుటకు సహాయం చేయండి. వాక్యం ఇచ్చే తండ్రి దాసులను కూడా మీరు మీ పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించి మీరు వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మీ సన్నిధి మాతో ఉంచండి ప్రభా. ఈ పరిచయం అంతటి ద్వారా సంఘాలకు క్షేమము, మీ నామానికి మహిమ, అనేకులకు ఆదరణ, రక్షణ మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఈ విధంగా అనేక చోట్ల ఎవరైతే ప్రభా మరి ఫిజికల్గాను తండ్రి ఆన్లైన్లోనూ గ్యాదర్ అవుతున్నారో తండ్రి వారి మధ్యలో మీరు ఉండమని ప్రార్థిస్తున్నాం. సార్వత్రిక సంఘాన్ని మీరు రాకడ కొరకు సిద్ధపరచండి ప్రభా. మీరు రాకడను అపేక్షించే గుంపులో మమ్మల్ని ఉంచమని ప్రార్థిస్తున్నాం. నన్ను కూడా అయోగదాసుని మీరు సెలవు చాటును మరుగు చేసి పరిశుద్ధాత్మ ద్వారా మీరు వాడుకోండి. టైం మేనేజ్మెంట్లో కూడా తోడుగా ఉండండి. మా ప్రభు, మా రక్షకుడైన యేసుక్రీస్తు నమ్మకమైన బలమైన శక్తిగల నామంలోనే ప్రార్థించి నమ్మి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. సియోని గీతాల పుస్తకంలో నుంచి మనం పాటలు పాడుకుందాం. క్రిస్మస్ సీజన్లో ప్రవేశించాము, డిసెంబర్ మాసంలోనికి. ఆ సందర్భంగా కొన్ని పాటలు పాడుకుందాం. 265వ పాట 265 పాటల పుస్తకంలో నుంచి. ఓ సద్భక్తులారా, లోకరక్షకుండు బెత్లెహేమందు నేడు జన్మించాను. ఇంగ్లీష్లో పాడతారు, తెలుగులో వచ్చిన వాళ్ళు తెలుగులో పాడచ్చు, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఇంగ్లీష్లో పాడండి. Oh, come, all ye faithful, joyful and triumphant. Oh, come ye to Bethlehem. Come and behold him, born the King of angels. Oh, come, let us adore him. Oh, come, let us adore him. Oh, come, let us adore him.
Praise the Lord. True God from true God, light from light eternal, born of a virgin mortal, he come. Very God, begotten, not created. Oh, come, let us adore him. Oh, come, let us adore him. Oh, come, let us adore him. Christ the Lord. Sing, chords of angels, sing in exultation. Sing, all ye citizens of heaven above. Glory to God, all glory in the highest. Oh, come, let us adore him. Oh, come, let us adore him. Oh, come, let us adore him. Christ the Lord. Yes, Lord, we greet thee. Warm this happy morning. Jesus, to thee be all glory given. Word of the Father, now in flesh appearing. Oh, come, let us adore him. Oh, come, let us adore him. Oh, come, let us adore him. Christ the Lord. మరొక పాట కూడా పాడుకుందాం. 266వ పాట, దూత పాట పాడుడి. 266. Hark the herald angels sing. Hark the angels sing, glory to the newborn King. Peace on earth and mercy mild, God and Savior's reconciled. Joyful all the nations rise, join the triumph of the sky. With the angelic host proclaim, Christ is born in Bethlehem. Hark the herald angels sing, glory to the newborn King. Christ by highest heaven adore, Christ the everlasting Lord. Late in time, behold him come, offspring of a virgin's womb. Veiled in flesh, the Godhead see, hail the incarnate deity. Please as men with men to dwell, Jesus our Emmanuel. Hark the herald angels sing, glory to the newborn King. Hail the hand-born Prince of Peace, hail the Son of Righteousness. Light and life to all he brings, risen with healing in his wing. Mild he lays his glory by, born that man no more may die. Born to raise the sons of earth, born to give them second birth. Hark the herald angels sing,
Glory to the newborn King. ఆరాధనలోనికి వెళ్ళక ముందు దేవుని వాక్యంలో నుండి కొన్ని సంగతులు మనం చూద్దాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం. దయచేసి మీ బైబిల్లో ఈ భాగాన్ని నాతో కలిసి చదవండి. బుక్ ఆఫ్ ఐజయా 9th chapter verse 6. అందరం కలిసి చదువుకుందాం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముడును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. For unto us a child is born, unto us a son is given, and the government shall be upon his shoulder. His name shall be called Wonderful, Counselor, the Mighty God, the Everlasting Father, the Prince of Peace. యెషయా గ్రంథము యేసు ప్రభుని గురించిన సంగతులు ఎక్కువ ప్రవచనాలు యెషయా గ్రంథంలోనే మనం చూస్తాం. దీని తర్వాత లేకుంటే దీనికంటే కొంచెం ఎక్కువగా కీర్తనల గ్రంథంలో కూడా అనేక రెఫరెన్సులు ప్రవచనాలు మనం చూస్తాం. నూతన నిబంధనలో ఎక్కువగా యెషయా ప్రవచనాలు కోట్ చేసేది యేసు ప్రభు వారు చేస్తారు. అపోస్తలులు కూడా, పత్రికలు రాసిన వారు కూడా చేసేది మనం చూస్తాం. ఈ పుస్తకాన్ని చిన్న బైబిల్ అని చెప్తారు. మినియేచర్ ఆఫ్ బైబిల్ అంటే మినీ బైబిల్ అన్నమాట. బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 66 పుస్తకాలు ఉన్నాయి. ఈ పుస్తకంలో యెషయా గ్రంథంలో కూడా 66 అధ్యాయాలు, 66 చాప్టర్స్ ఉంటాయి. బైబిల్ 2 భాగాలు చేయొచ్చు, పాత నిబంధన, కొత్త నిబంధన. అలాగే ఈ పుస్తకాన్ని కూడా 2 భాగాలు చేయొచ్చు. పాత నిబంధనలో 39 ఉన్నాయి కదా, ఇందులో కూడా 39 చాప్టర్స్ని ఒక భాగము, మిగిలిన 27 చాప్టర్స్ని న్యూ టెస్టిమెంట్లో కూడా 27 ఉన్నాయి కదా, దాంతో కంపేర్ చేస్తారు జనరల్గా. ఈ 39 అధ్యాయాల్లో మనము ఇశ్రాయేలీలు చేసిన పాపము, దానికి వచ్చే శిక్ష గురించి మనం చదువుతాం. పాత నిబంధనలో కూడా లా, ధర్మశాస్త్రము, అది పాటించకపోతే వచ్చే శిక్షను మనం చూస్తాం. కొత్త నిబంధనలో గ్రేస్, కృపాకాలం, యేసు ప్రభు కాలం నుంచి కృపాకాలం. అది గ్రేస్ ద్వారా దేవుడు ఈ శిక్షా విధిని తప్పించి మనకు ఎలాగని కృప ద్వారా నిత్య జీవం ఇస్తాడో అది రాయబడి ఉంది. అలాగే పాత నిబంధనలో ఈ యెషయా గ్రంథంలో కూడా 29లో కండెమ్నేషన్ గురించి ఉంటే, మిగిలిన 27 అధ్యాయాలు కన్సోలేషన్, కంఫర్ట్ గురించి మనం చూస్తాం. యెషయా 3 periods గురించి రాస్తాడు. సిన్ ఆఫ్ ఇజ్రాయెల్ పాపాల గురించి రాస్తాడు. తర్వాత వారి మీద కమింగ్ జడ్జ్మెంట్ ఆఫ్ గాడ్, రాత్ ఆఫ్ గాడ్, దేవుని ఉగ్రత వారి మీద ఎలా వస్తుందో రాస్తాడు. తర్వాత ఇశ్రాయేలీలకి ఒక హోప్, నిరీక్షణ కూడా ఉంది. దేవుడు అట్లాగే వదిలిపెట్టాడు యూదులనే తన ప్రజల్ని, ఇశ్రాయేలీలను తిరిగి సమకూరుస్తాడు. శత్రువులకు అప్పగించేది కరెక్టే, వాస్తవమే, కానీ తిరిగి సమకూరుస్తాడు. సో అందుకని పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్, ఈ 3 tenses గురించి, కాలాల గురించి ఇందులో మనం చూడవచ్చు. ఇశ్రాయేల్ నేషనే కాదు, ప్రపంచమంతటిని కూడా ఆయన ఎలా తిరిగి రక్షిస్తాడో కూడా మనం ఈ పుస్తకంలో మనం చూడవచ్చు మెస్సియా ద్వారా. సో ఇది దాదాపు 725 BCలో అట్లాగా రాయబడి ఉంది. ఇంకా దీని వెనకాల ఉన్నది ఏంటంటే ఆహాజు రాజు పరిపాలించే కాలము. ఇప్పుడు యెషయా రాసేది 9వ అధ్యాయం 1వ వచనంలో మనం ఏం చదువుతామంటే, వేదన పొందిన దేశం మీద, 9:1, యెషయా 9:1, అయినను వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు. పూర్వకాలంలో ఆయన జబులోను దేశమును, నఫ్తాలి దేశమును అవమానపరచను. అంత్యకాలంలో ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరిని, అన్యజనుల గల్లియ ప్రదేశమును మహిమగల దానిగా చేయుచున్నాడు. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూస్తున్నారు. మరణఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. సో వారికి వచ్చిన పాపము, శిక్ష, వారు చీకటిలో ఉన్నారు, మరణఛాయలో ఉన్నారు, మరణం కింద ఉన్నారు, కానీ వెలుగును వారు చూస్తున్నారని యెషయా ప్రవక్త రాస్తున్నాడు. ఈ మాటలు మత్తయి సువార్త 4వ అధ్యాయము 12 నుంచి 17 వరకు మనం చూస్తాం. యేసు ప్రభు గారు పరిచర్యలు ప్రారంభించినప్పుడు ఆయన ఏ ప్రదేశాలకు వచ్చాడో ఇవన్నీ కూడా అక్కడ మనం చదువుతాం మళ్ళీ. సో అది అక్కడ నెరవేర్చబడిన సందర్భాన్ని చూస్తాం. సో ఇది ఇప్పుడు మనకు ఎలాగా అప్లికేషన్ అన్వయించుకోవాలి. ఇశ్రాయేల్ ప్రజల గురించి మనం చూసాం కదా, ఇప్పుడు మనకు ఎలాగ ఇది అన్వయించుకొని ఆరాధన చేయవచ్చో మనం చూస్తాం.
ఏలైనగా ఇప్పుడు మనం 9:6 మీద కాన్సన్ట్రేట్ చేస్తాము. మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడను. మనకు అంటే మనం చదువుతున్న మనకు అని మనం చెప్పుకోవచ్చు. ఇశ్రాయేల్ ప్రజలకు కూడా వారికి శిశువు అనుగ్రహించబడను, కుమారుడు కూడా ఇవ్వబడను. మనకు కూడా శిశువు, అదే యేసుప్రభు వారి గురించిన ప్రవచనం గురించి చూస్తాం. 7:14 యెషయా గ్రంథంలో కన్యక గర్భవతే కుమారుడి కరుణ అని చెప్పిన వ్యక్తి ఈయన యెషయా. ఇప్పుడు ఈ మాటలు కూడా చెప్తున్నాడు. సో అంటూ వాజ్ మన కోసము, ఎందుకంటే మనం ఎక్కడ, మన స్థితి ఏమిటి ముందు, యువర్ ఇన్ డార్క్నెస్, మనము చీకటిలో ఉంటుంది. చీకటి పాపానికి గుర్తు కదా, లోకానికి గుర్తు. మనము చీకటిలో ఉంటుంది, పాపములో ఉంటుంది. ఈ యుగ సంబంధమైన దేవత 2 కొరింథీ 4:4 యుగ సంబంధమైన దేవత మన మనోనేత్రములకు గుడ్డితనము చేశాడు. వాడు సాతాను గుడ్డితనం కలుగజేశాడు. కాబట్టి మనం చీకట్లో ఉన్నాం, గుడ్డివారిగా ఉంటుంది. దేవుని యొక్క సత్యములను, వెలుగును గ్రహించలేని వారిగా ఉంటుంది. పరిశుద్ధమైన కార్యములను వివేచించలేని వారిగా ఉంటుంది. వెలుగు వచ్చెను కానీ చీకటి దాన్ని గ్రహించకుండాను. వెలుగు వచ్చెను కానీ చీకటిలో ఉన్న మనుషులు వెలుగు దగ్గరికి రావడానికి ఇష్టపడలేదు. మత్తయి యోహాను సువార్త 1వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో ఈ సంగతులు చదువుతాం. ఎందుకంటే వారు చీకటినే ప్రేమిస్తున్నారు, తమ చెడ్డ క్రియల్ని. మనం కూడా అలాగుంటుంది. మన పాత జీవితం అలాగుండింది. మనం చీకటిని ప్రేమించేవారం, పాపం చేస్తూ ఆనందించేవారం. ప్రైజ్ ద లార్డ్. మన మీద అరుణోదయము దేవుడు అనుగ్రహించాడు. అరుణోదయము, మరణఛాయలో నుంచి మనం ఉన్నప్పుడు గొప్ప వెలుగు మనకు దేవుడు ఇచ్చాడు. యోహాను సువార్తలో 8వ అధ్యాయము 12వ వచనంలో, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. యేసుప్రభు మాటలు, ఐ యామ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. నేను లోకమునకు వెలుగును. యేసుప్రభు వారు లోకమంతటిని వెలిగించేవాడు. నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవక వెలుగులో నడుస్తాడు. యేసుప్రభు చెప్పాడు. మన లోకానికి వెలుగు ఇచ్చే సన్, SUN సన్, లోకమంతటిని ఒకేసారి వెలిగించలేడు. అట్ ఎ టైం హాఫ్ ఆఫ్ ద వరల్డ్. ఇప్పుడు ఇండియా దేశంలో చీకటి రాత్రి, ఇప్పుడు ఇక్కడ అమెరికాలో పగలు. అయితే ఈ నీతి సూర్యుడు మలాకి 4:2 లోకమంతటిని ఒకేసారి చీకటిలో ఉన్న హృదయాల్ని వెలిగించుటకు శక్తి గలవాడు ఆయన. చీకటిలో నడిచే మనల్ని మరణఛాయ అంటే మరణము, ఏలేనగా పాపము వలన వచ్చు జీతము మరణము, దానికి మనం పాత్రులము. అనగా అగ్నిగుండము, అగ్ని ఆరదు ప్రాణం పోదు. మన పూర్వపు పాపము వలన, మన చీకటి వలన మనము నరకానికి పాత్రులుగా ఉంటే, ప్రైజ్ ది లార్డ్, యేసుప్రభు వారు వెలుగుగా వచ్చాడు. దాన్ని బట్టి ప్రభుకు వందనాలు చెప్పాలి మనం. ఇప్పుడు మనకు శిశువు పుట్టెను. ఆ శిశువు యేసుప్రభు వారు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం, ఆయన దేవుడు అయి ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ ఏం చేశాడు, మనుషుని పోలికగా పుట్టి. ఆ మాట గమనించండి, పుట్టి అనే మాట చూడండి. ఆయన పుట్టాడు. లూకా సువార్త 2వ అధ్యాయం 7వ వచనం, ఆమె ప్రసవ దినములు ఎండినప్పుడు ఆమె కుమారుని కని. 11వ వచనం, పరలోకం నుంచి వచ్చిన దేవదూతలు స్తుతించే దాంట్లో ఏమంటున్నారు, ఈ గొర్రెల కాపరులతో, పొలంలో గొర్రెలను కాచుకునే వారితో, మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. యేసుప్రభు వారు శిశువుగా పుట్టాడు. ఎందుకని? మనతో పాటు ఆయన మన బలహీనతలు భరించడానికి. పసిపిల్లలు ఎలాగా తల్లి మీద ఎల్లప్పుడూ ఆధారపడతారో, ప్రతిదానికి ఎలాగ ఏడుస్తారో, యేసుప్రభు చిన్నప్పుడు అలాగే చేశాడు. ఆయన మనలాగా పుట్టాడు, మన స్వభావం ధరించుకున్నాడు. మనం ఆకలి కొంటాము, యేసుప్రభు ఆకలి కొన్నాడు. మనం దప్పిక వేస్తుంది, యేసుప్రభు దప్పిక కొన్నాడు. మనం ఏడుస్తాము, కష్టం వస్తే యేసుప్రభు ఏడ్చాడు బాధ కలిగినప్పుడు. మనలాంటి వాడు, మనలాంటి స్వభావం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో చూస్తాం. మన వలె మన స్వభావం ధరించుకొని, మన వలె శోధించబడి సహోదరుల వంటి వాడాయను. హెబ్రీయులు 2వ అధ్యాయంలో ఇవన్నీ మనం చూస్తాం. మన వంటి వాడాయను, పుచ్చాడు ఆయన. అట్లాగే రావచ్చు ఆయన, అలాగే వచ్చి మానవుడిగా వచ్చి అలాగే శిలువ మీద చనిపోవచ్చు ఒకవేళ అనుకుంటే, కానీ అలా చేయలేదు. మన వలె పుట్టాడు. పుట్టిన తర్వాత ఏం చేశాడు? పెరిగాడు. ఇక్కడ మనం ఏం చూస్తాం, మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను.
మనకొట్టే ఇశ్రాయేలుకే కాదు, మనందరికీ, లోకంలో ఉన్న వాళ్ళందరికీ కుమారుడు అనుగ్రహించబడెను. చూడండి మాట, ఏ చైల్డ్ ఈజ్ బార్న్ అండ్ వాజ్ ఏ సన్ ఈజ్ గివన్. మళ్ళీ జాన్ 3:16, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించను, అంటే ఇచ్చను. ఇంగ్లీష్లో గాడ్ సో లవ్ ద వరల్డ్ హీ గేవ్ హిజ్ ఓన్లీ సన్. ఈ శిశువు అలాగే లేడు, పెరిగి పెద్దవాడయ్యాడు. పశువుల పాకలోనే లేడు, ఆయన వదిలిపెట్టేశాడు, పెరిగి పెద్దవాడయ్యాడు. పాపము లేని పుట్టుక ఆయనది, కన్య మరియకు జన్మించాడు. పాపము లేని జీవితం ఆయనది, మన కొరకు అలాగా కుమారుడయ్యాడు. యేసుప్రభు వారు కుమారుడు. ఎంత మంచి సంగతి! శిలువ మీద మరణించాలంటే శిశువు మరణించలేడు, ఆయన కుమారుడుగా మన కొరకై శిలువ మీద మరణించాడు, ఇవ్వబడ్డాడు. దేవుడు పరలోకమందున్న తండ్రి ఈ కుమారుని మన కొరకు ఇచ్చాడు. ఇలా ఆరాధిస్తాం, ప్రభువా మా కొరకు మీరు శిశువుగా పుట్టినందుకు వందనాలు, మా స్వభావాన్ని ధరించుకోవడానికి. మా కొరకు మీరు తండ్రి కుమారుని అనుగ్రహించారు, ఒక్కడే ఉన్న కుమారుని, ప్రేమించు కుమారుని అనుగ్రహించారు, కాబట్టి నీకు వందనాలు ప్రభువా అని చెప్తాం. తర్వాత ఇక్కడే ఇంకా ఉంది, ఆయన భుజముల మీద రాజ్య భారం ఉండును. భారము సరే, భుజముల మీద షోల్డర్స్. ప్రధాన యాజకుడు గుర్తొస్తున్నాడు నాకు. ఆయన షోల్డర్స్ పైన ఇశ్రాయేల్ గోత్రాల పేర్లు భుజాల మీద ఉండేది మనం గమనించవచ్చు. అంటే వారి భారములు ఆయన భరిస్తున్నాడు. ఆయన ఇశ్రాయేల్ భారాలనే కాదు, మన భారాలను కూడా భరిస్తున్నాడు. ఆయన మిమ్మల్ని గురించి చింతించుతున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. చిన్నప్పుడు మా నాన్నగారు నన్ను భుజాల మీద కూర్చోబెట్టుకొని తీసుకెళ్ళేవాడు ఎక్కడికైనా వెళ్ళాలంటే. అలాగే ఇప్పటికి కూడా చేస్తారు చాలామంది తండ్రులు రాయలసీమలో. సో అలాగా భుజముల మీద రాజ్యభారం ఉండును, మన భారములు ఆయన భరించేవాడు. మన చింతలన్నీ కూడా మనం ఆయన మీద వేయచ్చు. మన భారము, పాప భారము తొలగించాడు. అయితే ఇప్పుడు ఆయన మనకు ఆ విశ్రాంతిని ఇచ్చాడు, పాప భారం తొలగించి శిలువ మీద మన భారములన్నీ మోసుకున్నాడు ఆయన. మత్తయి సువార్త 11:28. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇచ్చేదను. ఎందుకంటే మన భారాలు తీసేశాడు. ఇప్పుడు ఆయనకు కొన్ని టైటిల్స్ ఇవ్వబడుతున్నాయి. జస్ట్ మనం విల్ సీ దోస్ థింగ్స్. 5 టైటిల్స్ ఇచ్చాడు. 5 ఇక్కడ రాయబడి, యెషయా అంటున్నాడు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. చూసారు, ఆశ్చర్యకరుడు, ఈజ్ అ వండర్ఫుల్ గాడ్. ఏమిటి వండర్ఫుల్? ఆయన పుట్టుక చాలా ఆశ్చర్యమైనది. కన్యకు జన్మించాడు. చాలామంది అడుగుతారు, కన్యకు ఎలా జన్మిస్తాడయ్యా? అదే ఆశ్చర్యమైనది. ఒక నన్ను అడిగితే అవును అట్లా జన్మించాడు కాబట్టి దేవుడు అయ్యాడు. మనమందరం తల్లిదండ్రులు జన్మిస్తాం, ఆయన దేవుడు కాబట్టి ఆశ్చర్యం. అది కన్యకు జన్మించాడు. ఎలాగైతే ప్రకృతి విరుద్ధమైంది? అవును, బికాస్ హీఈస్ గాడ్, హీఈస్ వండర్ఫుల్ గాడ్. ఆయన జీవితం పాపం లేని జీవితం, ఎవరు ఏ పాపం కనుగొనలేదు. ఇది ఆశ్చర్యమైనది. అనేక అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేశాడు. నీళ్ల మీద నడిచాడు, తుఫాన్ను గద్దించాడు, గుడ్డివారికి కాళ్ళిచ్చాడు, గుడ్డివారికి కళ్ళిచ్చాడు, కుష్ఠరోగులు తాకి బాగు చేశాడు, చనిపోయిన వారిని బయటికి రమ్మంటే వచ్చారు. ఆశ్చర్యమైన జీవితం ఆయనది, ఆశ్చర్యమైన క్రియలు ఆయనది. ఆయన మరణము, శిలువ మరణము, నిజంగానే అది ఆశ్చర్యమైనది. శిలువ మరణం, శిలువ మీద చనిపోయాడు ఆయన మన కొరకై. ఇవన్నీ కూడా పుట్టుక, జీవితము, శిలువ మరణము ఇవన్నీ ముందుగానే ప్రవచించబడ్డాయి. ఇదే యెషయా ప్రవక్త రాస్తున్నాడు. శిలువ మీద, రాను మీద వేలాడదీయబడిన వాడు శాపగ్రస్తుడు, పవిత్రుడు, శాపగ్రస్తమైన మరణాన్ని పొందాడు. రోమీల కాలంలోనే క్రూసిఫిక్షన్ వచ్చిందని చెప్తారు. ఈ యెషయా ప్రవక్త రాసినప్పుడు 700 years బిఫోర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసుప్రభుకు ముందు రాశాడు ఆయన. 700 సంవత్సరాల కిందట దాదాపు. తెలియదు అది శిలువ మరణం, కానీ అలాగ శిలువ మరణం పొందాడు ఆయన. మన అతిక్రమల కొరకు గాయపరచబడ్డాడు. ఇవన్నీ ఆయన రాశాడు. 1000 సంవత్సరాల కిందట దావీదు అనే రాజు ఇలా రాస్తాడు, ఆయన చేతులు పాదములు పొడిచారని రాస్తాడు. నా చేతులు పాదాలు పొడిచి ఉన్నారు, అంగీ కోసం చీట్లు వేస్తున్నారు. ఇవన్నీ కూడా ముందుగానే ప్రవచించబడ్డాయి. శిలువ మరణం, మనందరి కొరకు ఆయన చనిపోయాడు. యేసు ప్రభు ఎందుకు చనిపోయాడు? మన పాపములను క్షమించుటకు. క్రీస్తు మన పాపముల నిమిత్తము చనిపోయాను, సమాధి చేయబడను, తిరిగి లేచాను. సమాధి కూడా ఆశ్చర్యమైంది. వేరే వారి సమాధులు పెట్టారు. తిరిగి లేచటం అన్నిటికంటే అద్భుతమైనది. ఇంతవరకు ఏ మానవుడు
సమాధిలో పెట్టిన తర్వాత తిరిగి లేవలేదు. 3 రోజుల తర్వాత యేసుప్రభు మాత్రమే లేచాడు. మొదటి వ్యక్తి ఆయన, ప్రథమ ఫలము. అంతేకాదు 40 రోజులు ఆయన ఈ లోకంలో ఉన్నాడు. తర్వాత ఆరోహణుడయ్యాడు పరలోకానికి. ఒలీవ కొండ, మౌంట్ ఆలివ్స్ అందరు చూస్తుండగానే ఆరోహణుడయ్యాడు ఆయన. శిష్యులందరూ చూస్తున్నారు. అంతేకాదు తిరిగి వచ్చే సెకండ్ కమింగ్, ఇవన్నీ కూడా ఆశ్చర్యమైనవి. ఆయన ఆశ్చర్యకరుడు. ప్రైజ్ ది లార్డ్. మనం స్తుతించినప్పుడు చెబుతాం ఆశ్చర్యకరుడు, మీరు ఆలోచనకర్త, కౌన్సిలర్. మనకు ఆలోచనకర్త, సమస్త జ్ఞానం కలిగిన దేవుడు ఆయన. పరిశుద్ధాత్మ ద్వారా మనకు జ్ఞానాన్ని ఇస్తున్నాడు. యెషయా 11:2 వాగ్దానం ఉంది, వివేచనం గల ఆత్మను పరిశుద్ధాత్మ ద్వారా నడిపిస్తున్నాడు. 16వ అధ్యాయం యోహాను సువార్త 13వ వచనం. ఆయన మనల్ని నడిపించేవాడు. పరిశుద్ధాత్మని ద్వారా, దేవుని వాక్యం ద్వారా కూడా మనల్ని నడిపిస్తున్నాడు ఆయన. 2వ తిమోతి 3:16. ఆయన వాక్యం ద్వారా ఉపదేశిస్తాడు మనకు. కీర్తనలు 32:8. ఆయన నిన్ను నడిపించును. ఆయన మనల్ని ఏ మార్గం గుండా వెళ్ళాలో నడిపిస్తాడు. ఆలోచన అనుగ్రహిస్తాడు. మనం ఈ రోజుల్లో డాక్టర్స్ని కన్సల్ట్ చేస్తాము, కానీ మనకు యేసుప్రభు ఉన్నాడు కౌన్సిలర్. 3వది మైటీ గాడ్, బలమైన దేవుడు ఆయన. ఆశ్చర్యకుడు, బలవంతుడైన దేవుడు. ఎంత బలవంతుడు అంటే, కలుగును గాక అంటే అన్ని సృష్టి అంతా కలిగిపోయింది. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు కలుగును గాక అంటే కలిగారు. శూన్యంలో నుంచి దేవుడు ఇవన్నీ కూడా ఒక్క మాట చేత సృష్టించాడు. మహత్తుగల మాట చేత. ఆయన లేకుండా ఏవీ కలగలేదు. ఒక్క మాట చేత ఎవరైనా సృజించగలరా? అసాధ్యం. దేవుడు ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించను ఒక్క మాట చేత. బలమైన దేవుడు ఆయన. చూసారా, బలవంతుడైన దేవుడు. తర్వాత నిత్యుడగు తండ్రి. నిత్యుడగు తండ్రి అంటే ఎల్లప్పుడూ ఉండేవాడు. మన తండ్రులు భౌతిక ఇహలోక సంబంధమైన పేరెంట్స్ చనిపోతారు, తండ్రి చనిపోతాడు కదా. కానీ మన దేవుడు చనిపోయాడు కాదు. తండ్రి వల్లే ప్రేమిస్తాడు మనల్ని పిల్లలుగా చేసుకున్నాడు. యోహాను సువార్త 1:12. తను ఎందరు అంగీకరించిన వారికి అందరికీ అనగా తన నామం అందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలకుటకు ఆయన అధికారము అనుగ్రహించను. పిల్లలయ్యాం. ఈయన ఎల్లప్పుడూ ఉండేవాడు, నిత్యుడు. ముందున్నాడు, ఇప్పుడున్నాడు, తర్వాత ఉంటాడు. అదే హెబ్రీయులు రాసిన పత్రిక 13:8. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్నాడు. ఎస్టర్డే, టుడే అండ్ టుమారో, ఫర్ ఎవర్ ఈ సేమ్ గాడ్. సో అలాంటి దేవుడు ఏం చేస్తున్నాడు? నిత్యుడకు తండ్రి మనకున్నాడు కాబట్టి మనం దేనికి భయపడక్కర్లేదు. ఫ్యూచర్ గురించి బెంగ అక్కర్లేదు, భయపడక్కర్లేదు. 5వది ద ప్రిన్స్ ఆఫ్ పీస్, సమాధానకర్తయగు అధిపతి. చాలా మంచి టైటిల్ కదా. దేవునితో మనకు సమాధానం లేదు మన పాపమును బట్టి. దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిచ్చుచున్నాడు. యెషయా 57:21. పరలోకము నుంచి యేసుప్రభు వారు వచ్చి పరిశుద్ధమైన దేవునికి, పాపి అయిన మనుషునికి మధ్యలో వేలాడబడి శిలువ మీద సంధి చేసెను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 11 నుంచి ఇవన్నీ ఉన్నాయి సమాధానం గురించి. మునుపు దూరస్తులము సమీపస్తులయ్యాము, యేసుప్రభు రక్తము ద్వారా దేవునితో సమాధానపరిచాడు. తర్వాత ఇతరులతో కూడా, సహ విశ్వాసులతో, యూదులతో మనకు ఎలాంటి వారసత్వం లేదు. అదే అధ్యాయం ఎఫెసీ 2వ అధ్యాయంలో ఇవన్నీ ఉన్నాయి. వారితో పాటు సమాన వారసులుగా చేశాడు. వారి వాగ్దానాలు మనకిచ్చాడు. ద్వేషాన్ని సంహరించాడు. మధ్య గోడను పగలగొట్టాడు. సమాధానం, ఇతరులతో సమాధానం. శ్రమల్లో, కష్టాల్లో కూడా సమాధానం. ఫిలిప్పి 4:6. దేని గురించి మీరు చింతపడకూడదు, కానీ ప్రతి విషయంలో ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. కాబట్టి సమాధానం. అప్పుడు ప్రార్థన చేసినప్పుడు సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానము మీ హృదయములకు తలంపులకు కావలి ఉండును. ఫిలిప్పి 4:6-7 ఉంది. చూసారా ఎలాగా దేవుడు సమాధానం ఇస్తున్నాడు. కాబట్టి దేవుడు ఈ కార్యములన్నీ మన పట్ల చేశాడు. మనం చాలా విషయాలు చూసాము. ముఖ్యంగా మనకు శిశువు పుట్టాను, మనకు కుమారుడు ఇవ్వబడ్డాడు, ఆయన భుజాల మీద రాజ్యభారం ఉంటుంది. ఆయనకి ఇవ్వబడిన టైటిల్స్: ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి. కాబట్టి ప్రభా నీకు వందనాలని ప్రభువును ఆరాధించబద్దులై ఉన్నాం. ఆరాధనలోనికి మనం ప్రవేశిద్దాము. జస్ట్ మీ సెల్ ఫోన్ని పాజ్ చేసుకోండి. కుటుంబంలో రక్షణ పొందిన వారు, ఈ అనుభవం కలిగిన వారు, యేసు ప్రభుని గురించి అనుభవాలు కలిగిన వారు ఆరాధించండి. మీ ఆరాధన అయిన తర్వాత మళ్ళీ ఆన్ చేసుకొని ఆరాధన కార్యక్రమంలో మీ భాగాన్ని తిరిగి తీసుకోండి.
మనందరం కలిసి ఆరాధించినట్లుగా 102వ పాట కీర్తన 102 శివుని గీతాల్లో నుంచి 102వ పాట. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ. 2 చరణాలు పాడుకుందాం. సత్యముగా నమస్కరించి ఆరాధింతున్ హర్షింతును నే పాడేదను నా ప్రభువా. నమస్కరించి ఆరాధింతున్ హర్షింతును నే పాడేదను నా ప్రభువా. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ. విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా. బైబిల్కి పైకెత్తి మనం బైబిల్ పల్లవి పాడుకుందాం. గ్రంథ వాగ్దానములన్నీ నావి. తెలుగులో ఇంగ్లీష్లో పాడుకుందాం. గ్రంథ వాగ్దానములన్నీ నావి, ప్రతి అధ్యాయము వరుస వచనము
తన దివ్య ప్రేమ వాగ్దానములు గ్రంథ వాగ్దానములన్నీ నావే. Every promise in the book is mine. Every chapter, every verse, every love, all the blessings of His love divine. Every promise in the book is mine. మనం బల్లలో ప్రవేశించక ముందు దేవుని వాక్యాన్ని విందాం. ప్రైజ్ ద లార్డ్. ముందుగా ఈరోజు వాక్యం చెప్పడానికి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మనం వాక్యం వినే ముందు యెషయా గ్రంథం నుంచి ఒక చిన్న వాక్యం చదువుకుందాం. యెషయా గ్రంథము 41 అధ్యాయము 9 నుంచి 10 వచనాలు చదువుకుందాం. ఐజియా 41:9 and 10. భూదిగంతంలో నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్ననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపడుతును. నీకు సహాయం చేయవాడను, నేనే నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. ఐ హ్యావ్ చోజన్ యూ ఫ్రమ్ ద ఎండ్స్ ఆఫ్ ద ఎర్త్ అని చెప్తాడు ఇక్కడ. ఐ డోంట్ ఫియర్, ఐ am దేర్, ఐ విల్ ప్రొటెక్ట్ యూ అని చెప్తాడు. సచ్ ఎ వండర్ఫుల్ ప్రామిస్, హౌ ట్రూ ఇట్ వాజ్ ఇన్ మై లైఫ్. అయితే ఈరోజు నేను ముఖ్యంగా మీతో పరిశుద్ధాత్మలో నడవడం, వాకింగ్ ఇన్ ద హోలీ స్పిరిట్ అనే టాపిక్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. అయితే ముందుగా నా బ్రీఫ్ టెస్టిమనీ, నన్ను కోవిడ్ నుంచి, అంటే ఈ కరోనా వైరస్ నుంచి దేవుడు ఎంతో అద్భుతంగా గొప్ప మిరకల్ చేసి నన్ను ఎలా కాపాడాడు, దానికి ముందు 6-7 నెలలుగా పరిశుద్ధాత్మ నాలో ఎంత గొప్పగా కార్యం చేసి నాలో విశ్వాసాన్ని, నమ్మకాన్ని, ఫెయిత్ అండ్ ట్రస్ట్ ని పెంచి నన్ను ఎలాగా ఈ కోవిడ్ అనే యుద్ధం కొరకు ఎలా సిద్ధం చేసింది, దేవుడు నన్ను ఎంతగా ప్రిపేర్ చేశాడు, ఎంత అద్భుతంగా నన్ను సేవ్ చేశాడు అనే విషయం కూడా షేర్ చేయదలుచుకున్నాను. దాన్ని బట్టి ఆ పరిశుద్ధాత్మతో నేను ఈ 6-7 నెలలు నడవగలడం బట్టి నేను ఎలా సేవ్ అయ్యాను, నాకు ఎలాగ న్యూ లైఫ్ రాగలిగింది అనే దాన్ని బట్టి ఆ తర్వాత నేను ఈ వాకింగ్ ఇన్ ద హోలీ స్పిరిట్ అనే టాపిక్ గురించి కూడా మాట్లాడాలని అనుకుంటున్నాను. అయితే ముందుగా నా బ్రీఫ్ టెస్టిమనీ, నేను అరౌండ్ మార్చ్ 2020 అనుకుంటా ఈ కోవిడ్ నంబర్స్ బాగా పికప్ అయి ఇంక్రీజ్ అవ్వడం జరుగుతూ ఉంది. ఆ సమయంలో నేను ఈ కరోనా వైరస్ అనేది నాకు గనక రావడం అంటూ జరిగితే అవే నాకు ఆఖరి క్షణాలు. నేను దాని నుంచి సర్వైవ్ అయ్యే పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లో లేదు అని నాకు చాలా విపరీతమైన భయం కలిగేది. ఐ వాజ్ లిటరల్లీ స్కేర్ టు డెత్. ఆ సమయంలో నేను ఎంతగా భయపడిపోయేవాడిని అంటే ఆఖరికి నా భార్య పిల్లలకి బాధ్యతలన్నీ కూడా అప్పగించడం ప్రారంభించాను. అంతగా భయపడేవాళ్ళు, అంతగా ప్రాణ భయం ఉండేది. అయితే మీరందరూ అనుకోవచ్చు ఎందుకు అంత భయపడుతున్నావు అని. ఆ సమయంలో నా పరిస్థితులు, నా హెల్త్ పరిస్థితులు ఎలాంటివంటే, నాకు అఫ్ కోర్స్ 62 years ఏజ్, అది కాకుండా నాకు 10 సంవత్సరాలుగా డయాబెటీస్ ఉంది, నాకు హార్ట్ ప్రాబ్లం కూడా ఉంది. అది కాకుండా నాకు ఈ మామూలుగా జలుబు, జ్వరం, దగ్గు అనేవి ఎప్పుడు పడితే అప్పుడు వస్తాయి, చాలా ఫ్రీక్వెంట్ గా నాకు వస్తాయి. అవి కాకుండా న్యూమోనియా అనేది గతంలో నన్ను చాలా తీవ్రంగా బాధించింది. ఈ న్యూమోనియా వల్ల 2-3 సార్లు నాకు న్యూమోనియా రావడం, నేను చాలా హెవీగా సఫర్ అవ్వడం, ఈవెన్ నా కెరియర్ లో కూడా ఆ న్యూమోనియా వల్ల నేను సఫర్ అయిన విషయాలు ఉన్నాయి. అయితే నేను రెండు విషయాలు మాత్రం క్విక్ గా మీకు గుర్తు చేయదలుచుకున్నాను. 1999లో అప్పుడు టోక్యోలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేసేవాడిని. 5-year కాంట్రాక్ట్ వెళ్ళాను. ఏప్రిల్ 99లో కాంట్రాక్ట్ అయ్యి నేను వెనక్కి తిరిగి రావాల్సిన సమయం వచ్చింది. అయితే ఆ సమయంలో నాకు అక్కడ వేరే బ్యాంకులో జాబ్ వచ్చే అవకాశం కూడా వచ్చింది. కానీ అదే సమయంలో నాకు ఈ న్యూమోనియా వచ్చి 2-3 నెలలు నేను చాలా తీవ్రంగా సిక్ అయిపోయి, బెడ్ రిడెన్ అయిపోయి, ఇండిస్పెన్సిబుల్ పరిస్థితుల్లోకి వెళ్ళిపోయి, ఆ టోక్యో అంటేనే భయం అయిపోయి, కోల్డ్ క్లైమేట్, ఈ న్యూమోనియా, ఈ వీక్ లంగ్స్, నాకు ముఖ్యంగా బాడీలో అన్నిటికంటే వీకెస్ట్ పార్ట్ ఏది అంటే నా లంగ్సే. ఈ వీక్ లంగ్స్ తోటి నేను ఇక్కడ సర్వైవ్ అవ్వలేను అని భయంతో ఫ్యామిలీని తీసుకొని నేను ఇండియాకి వచ్చేయడం జరిగింది.
అలాగే మధ్యలో వస్తూ పోయింది న్యూమోనియా. కానీ మళ్ళా గట్టిగా 2015లో నేను టాంజానియాలో పనిచేస్తున్నప్పుడు అప్పుడు మళ్ళా నాకు లంగ్ డిసీజు న్యూమోనియా కంటే ఇంకా తీవ్రమైన డిసీజ్ వచ్చింది. ఈ సమయంలో కూడా నేను 2-3 నెలలు బాగా సఫర్ అయ్యాను. అయితే ఆ సమయంలో నేను అక్కడ బెస్ట్ చెస్ట్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన నా చెస్ట్ సిటీ చూసి చెప్పాడు, నీకు ఇప్పుడు ఉన్నది సర్కోయిడోసిస్, ఇది న్యూమోనియా కంటే తీవ్రమైంది అని చెప్పాడు. అయితే నేను ఏం చేయాలి ఈ సమయంలో అంటే, నేను ఆ లంగ్స్ లోంచి ఆ లిక్విడ్స్ అన్ని సక్ చేసి బ్రాంకోస్కోపీ ద్వారా బయటకు తీసివేయాలి. ఆ సమయంలో ఒక్కొక్కసారి లంగ్స్ పంక్చర్ కూడా అవుతాయి, కానీ నేను రిపేర్ చేస్తానని చెప్పాడు. కానీ నేను దేవుని దయ వల్ల, దేవుడిచ్చిన అడ్వైజ్ వల్ల నేను ఇండియా వెళ్ళి బెస్ట్ పల్మనాలజిస్ట్ ద్వారా బ్రాంకోస్కోపీ చేయించుకొని సంహవ్ నేను సర్వైవ్ అయ్యాను. సో నాకు బాడీలో ఉన్న అన్నిటికంటే కూడా లంగ్స్ ఆర్ ద వీకెస్ట్ ఫర్ మీ. అందువల్లనే నేను కోవిడ్ అంటే అంతగా భయపడేవాడిని. అయితే మనం ఒకటి తలిస్తే దేవుడు ఒకటి తలుస్తాడనే విషయం మనందరికీ తెలిసిన విషయమే. దేవుడు నన్ను అంత త్వరగా చనిపోనివ్వదలుచుకోలేదు. దేవుడు నా గురించి తనకున్న ప్లాన్స్ ని ఫుల్ఫిల్ చేయదలుచుకున్నాడు. దేవుడు ముఖ్యంగా ఆయనకున్న ప్లాన్స్ నేను ఫుల్ఫిల్ చేసే ముందు నాలో ఉన్న భయాన్ని తీసివేయాలనుకున్నాడు. అందువల్ల దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా చాలా యాక్టివ్ గా నాలో పనిచేయడం ప్రారంభించాడు. నిజంగా ఏప్రిల్ 2020 నుంచి అక్టోబర్ 2020 దాకా సుమారుగా 6-7 months నేను పరిశుద్ధాత్మతో చాలా ఎక్కువగా యాక్టివ్ గా ఇంటరాక్ట్ అవ్వడము, పరిశుద్ధాత్మ నాలో చాలా గొప్ప కార్యాలు చేయడము, నన్ను చాలా చేంజ్ చేయడము, ట్రాన్స్ఫార్మ్ చేయడము జరిగింది. 6-7 months లో అన్బిలీవబుల్ ఈ విషయాలు నా జీవితంలో జరిగినవి. అయితే ఈ సమయంలో మనకి కోవిడ్ సమయంలో మామూలుగా చర్చిలన్నీ క్లోజ్ అయిపోయినాయి కాబట్టి నేను చర్చికి వెళ్ళే అవకాశం లేదు. కానీ ఈ సమయంలో మీకు అందరికీ తెలుసు, జూమ్లు ఆన్లైన్లో ఎన్నో రకాల ప్రేయర్ ఫెలోషిప్లు జరుగుతూ ఉన్నాయి. ఈ సమయంలో రకరకాల ఫెలోషిప్లో నేను జాయిన్ అయినందువల్ల నేను మోర్ యాక్టివ్గా చర్చి విషయాల్లో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం కలిగింది. ఇదే సమయంలో హోలీ స్పిరిట్ నన్ను థియాలజీ క్లాసుల్లో కూడా జాయిన్ అవ్వడానికి ఎంకరేజ్ చేసింది. ఈ థియాలజీ క్లాసుల వల్ల నేను బైబిల్ని చాలా ఎక్కువగా చదవడం ప్రారంభించాను. ఒక బైబిల్ యొక్క అండర్స్టాండింగ్ పవర్, దాన్ని అర్థం చేసుకునే శక్తి, ఇంటర్ప్రిటేషన్ పవర్, దాన్ని ప్రవచించే శక్తి కూడా దేవుడు ఎంతో గొప్పగా ఈ సమయంలో నాకు దయచేశాడు. ఎంత గొప్పగా అంటే నేను థియాలజీ క్లాసుల్లో 4 నెలల్లో 4 బైబిల్ మీద రీసెర్చ్ పేపర్స్ రాయడానికి, ఆ 4 కూడా ఇంటర్నేషనల్ జర్నల్స్ లో పబ్లిష్ అవడానికి దేవుడు ఎంతో కృపని దయచేశాడు. గ్లోరీ టు గాడ్. ఇదంతా దేవుని కృప వల్ల, పరిశుద్ధాత్మ శక్తి వల్ల మాత్రమే జరిగిందని నేను అనుకుంటున్నాను. అయితే ఇంత గొప్ప మహత్కార్యాలు ఈ 6-7 నెలల్లో సడన్ గా ఎందుకు జరిగింది, అంతకుముందు ఎందుకు జరగలేదు అని నేను అప్పుడు ఆలోచించినప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఈ సమయంలో నేను హోలీ స్పిరిట్ కి ఎక్కువగా లోబడడం, విధేయంగా ఉండడం, ఆయన మాట వినడం జరిగింది. ఆయన నా జీవితాన్ని లీడ్ చేయడానికి నేను సమ్మతించడం జరిగింది. అయితే మనం హోలీ స్పిరిట్ అనేది ప్రతి మనిషి, ప్రతి క్రిస్టియన్ బిలీవర్లో ఉంటది అని మనందరికీ తెలిసిన విషయం. అయితే మనం ఆయన రికగ్నైజ్ చేసి, ఆయన్ని యాక్సెప్ట్ చేసి, ఆయనకు లోబడి ఉంటే అప్పుడే ఆయన ఆశీర్వాదాలు మనకి దొరుకుతాయి. అయితే దేవుడికి జరగబోయే విషయాలన్నీ ముందుగానే తెలుసు అనే విషయం మనందరికీ తెలిసింది. ఎందుకంటే ప్రతి విషయం, ప్రపంచంలో జరిగే ప్రతి విషయం కూడా దేవుడి ప్రణాళిక ద్వారా లేదా దేవుడు ఎలా చేస్తేనే జరుగుతాయి అనే విషయం కూడా మనకు తెలుసు. దేవుడు ఈ 6-7 నెలల్లో ఈ పరిశుద్ధాత్మ కార్యం ద్వారా చేసిన విషయం ఏంటంటే, నాలో ఉన్న ఫెయిత్ ని, ట్రస్ట్ ని, విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఎంతో గొప్పగా పెంపొందించాడు. ఎంతో ఆత్మీయంగా, ఎంతో బలంగా నన్ను తయారు చేశాడు. ఎందుకంటే దేవుడికి తెలుసు నేను ఈ కోవిడ్ అటాక్ ద్వారా వెళ్లాల్సిన పరిస్థితులు వస్తాయని. నాలో ధైర్యాన్ని, విశ్వాసాన్ని, నమ్మకాన్ని దేవుడు ఎంతో గొప్పగా పెంపొందించాడు. అయితే ఈ సమయంలో 24 అక్టోబర్ 2020 నాకు కోవిడ్ పాజిటివ్ అని రిపోర్ట్ చేయబడింది. హాస్పిటల్ నుంచి వాళ్ళు ఫోన్ చేసి, మిస్టర్ స్మైల్స్, నీకు
కోవిడ్ పాజిటివ్ వచ్చింది అని చెప్పడం జరిగింది. నేను వెంటనే మోకరించి ప్రార్థన చేసినప్పుడు నాకు అప్పుడు దేవుడు గుర్తు చేసిన వాక్యము, ఇందాక మనం చదివిన వాక్యము ఐజయా 41:9-10. ఎంత మంచి ప్రామిస్ చేస్తాడు దేవుడు ఇక్కడ చెప్తాడు, భూదిగంతముల నుండి నేను నిన్ను పట్టుకొని ఏర్పరుచుకున్నాను, నేను నీ దేవుడునైనా అన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నేను నీకు సహాయం చేయవాడును అని చెప్తున్నాడు. ఈ వాక్యం నన్ను ఎంతో బలపరిచింది. 6-7 నెలల కింద ఈ కోవిడ్ అంటే నేను ఎంత ప్రాణ భయంతో ఉన్నానో, ఈ సమయంలో నాకు అసలు ఎటువంటి భయం కూడా కలగలేదు. ఆశ్చర్యకరంగా హోలీ స్పిరిట్ నాలో ఉన్న భయాన్ని, ఆతృతని, ఫియర్ అండ్ యాంగ్జైటీని తీసివేసి దాన్ని పీస్ అండ్ కంఫర్ట్, శాంతి, భద్రత మనసులో కలుగు చేసింది. కంప్లీట్ గా నా మైండ్ ని భయం నుంచి కంప్లీట్ గా బ్లాక్ చేసేసింది అని చెప్పవచ్చు. అయితే ఈ సమయంలో నేను మొట్టమొదటిగా ఈ కోవిడ్ వచ్చినాక ఒక 1 వీక్ అసిమ్టమాటిక్, అంటే నాకు ఏ సిమ్టమ్స్ లేవు, జ్వరం, దగ్గు, జలుబు అలాంటివి ఏమీ లేకపోవడం వల్ల హోమ్ ఐసోలేషన్, ఇంట్లోనే ఐసోలేషన్ లో ఉండమని హాస్పిటల్ వాళ్ళు అడ్వైజ్ చేశారు. అందువల్ల ఇంట్లోనే ఉన్నాను. కానీ ఈ సమయంలో నేను ఎక్కువగా దేవుని సముఖంలో ఉండడం, బైబిల్ వాక్యం చదవడం, ప్రార్థన చేయడము, బైబిల్ మెసేజెస్ వినడము, ఇలా సమయం గడుపుతూ వచ్చాను. అయితే 1 నవంబర్ ఆదివారం ఆ రోజు 1 వీక్ తర్వాత, నా కోవిడ్ వచ్చిన 1 వీక్ తర్వాత నా ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోవడం ప్రారంభించినాయి. ఆక్సిజన్ రీడింగ్ నార్మల్ గా 90 నుంచి 100 దాకా, 90 నుంచి 100 వరకు ఉండాలి. 100 అనేది బెస్ట్ రీడింగ్, 90 అనేది మినిమం రీడింగ్. అయితే 90 కంటే తగ్గితే ప్రమాదకరం అని డాక్టర్ చెప్పారు. ఆ రోజు నాకు ఆక్సిజన్ లెవెల్స్ బాగా తగ్గిపోవడం ప్రారంభమైంది. 87, 86, 85, 84 దాకా కూడా వెళ్ళిపోయింది. ఆ సమయంలో డాక్టర్ బ్యూలాక్ ఫోన్ చేసి, లేదు ఆయన తీసుకెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ చేయాలి అని చెప్పింది. సో ఇద్దరం కలిసి హాస్పిటల్కి వెళ్ళాము. ముందు హాస్పిటల్ వాళ్ళు దే ఆర్ నాట్ షూర్ ఇఫ్ ఐ కెన్ గెట్ ఏ బెడ్, అయినా కూడా నా పరిస్థితిని బట్టి మేము అక్కడికి వెళ్ళిపోయి ముందు ఎమర్జెన్సీలో వార్డులో అడ్మిట్ అవ్వాలని డిసైడ్ చేసుకున్నాము. ఆ అడ్మిషన్ ప్రాసెస్ అంతా అయ్యేటప్పటికి 11:30, 12 అయిపోయింది, మధ్యరాత్రి అయిపోయింది. ఎమర్జెన్సీలో నేను అడ్మిట్ అయినాక బ్యూలాన్ వెనక్కి పంపించేసేసారు. మధ్యరాత్రి 12 నుంచి ఉదయం 3:30 దాకా నేను ఎమర్జెన్సీ రూమ్ లోనే ఉన్నాను, బెడ్ కొరకు వెయిట్ చేస్తూ. ఆ సమయంలో ఎన్నో పరీక్షలు చేయడం ప్రారంభించారు నా మీద. నాకున్న ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లమ్స్, లంగ్ ప్రాబ్లమ్స్, డయాబెటీస్, అన్నిటి వల్ల రకరకాల టెస్టులు చేయడము, ఇంజెక్షన్స్ ఇవ్వడము ప్రారంభం చేశారు. కంటిన్యూస్ గా ఆ 3.5 గంటలు ఎవరో ఒకళ్ళు నా మీద పనిచేస్తూనే ఉన్నారు. అరౌండ్ 3:30 ఎర్లీ ఇన్ ద మార్నింగ్ నన్ను తీసుకెళ్లి నా బెడ్కి తీసుకెళ్లారు. కానీ అక్కడ కూడా త్రూఅవుట్ ద నైట్, ఉదయం మార్నింగ్ 8:30 దాకా కంటిన్యూస్ గా ప్రతి అరగంట ఎవరో ఒకళ్ళు, ఒక నర్స్ కానీ, డాక్టర్ కానీ, వేరొకరు కానీ ఒక టెస్ట్ చేయడము, ఒక ఇంజెక్షన్ ఇవ్వడము, ఒక టాబ్లెట్ ఇవ్వడము, ఒక రీడింగ్ ఇవ్వడము కంటిన్యూస్ గా జరుగుతూ ఉంది త్రూఅవుట్ ద నైట్ వితౌట్ ఎనీ స్లీప్ ఫర్ మీ. కానీ ఇంత జరుగుతున్నా కూడా ఆశ్చర్యకరంగా దేవుడు, హోలీ స్పిరిట్ నాలో ఉన్న భయాన్ని కంప్లీట్ గా తీసివేశారు. నా మైండ్ అసలు బ్లాక్ అయిపోయింది, ఏమి జరగనట్టు, నేను ఎంతో పీస్ఫుల్ గా ఉన్నట్టు, ఇంట్లోనే ప్రశాంతంగా పడుకున్నంత ప్రశాంతంగా నేను ఉన్నాను ఆ రోజంతా. నిజంగా అది కేవలం దేవుని కృప మాత్రమే. అయితే నేను మొత్తం హాస్పిటల్లో 10 రోజులు ఉన్నాను. ఈ సమయంలో నాకు ఎక్కువగా ఆదరణ ఇచ్చిన వాక్యం ఏంటంటే కీర్తనలు 91వ అధ్యాయం. మీరందరికీ తెలిసిన వాక్యమే. అయితే ఈ వాక్యంలో దేవుడు ఎన్నో గొప్ప ప్రామిసెస్ దయచేస్తాడు, ఎంతో గొప్ప ఆదరణని, శక్తిని ఇస్తాడు, భయాన్ని నిజంగా తొలగిస్తాడు. ఇది నేను చాలా ఎక్కువగా ఫ్రీక్వెంట్ గా చదువుకుంటా ఉండేవాడిని. ఈ సమయంలో నేను దేవునికి చాలా ఎక్కువగా క్లోజ్ గా ఉన్నాను అని చెప్పొచ్చు. నేను ఎక్కువగా బైబిల్ మెసేజెస్ వింటూ ఉండేవాడిని. ఈ సమయంలో మనం వీలైతే కీర్తనలు 91వ అధ్యాయం నుంచి కొన్ని వాక్యాలు చదవాలని కోరుకుంటున్నాను. బైబిల్ ఉన్నవారు మీరు కూడా
బైబిల్ తెరిచి నాతో పాటు చదవాలని కోరుకుంటున్నాను. 90 కీర్తనలు 91 అధ్యాయము 3వ వచనంలో చూస్తే మనము, వేట కాని ఉరిలో నుండి నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. 5వ వచనము, రాత్రి వేళ కలుగు భయముకైనను పగటి వేళ ఎగురు బాణముకైనను చీకటిలో సంచరించు తెగులుకైనను మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ పక్కన 1000 మంది పడినను నీ కుడి పక్కను 10,000 మంది కూలినను అపాయము నీ వద్దకు రాదు. గ్లోరీ టు గాడ్, సచ్ ఎ గ్రేట్ ప్రామిస్. ఇవి చదివినప్పుడు నేను చాలా ధైర్యాన్ని పొందేవాడిని. అయితే ఈ ముఖ్యంగా ఈ 7th verse మనం ఇందాక చదువుకున్నాము, నీ పక్కన 1000 మంది పడినను నీ కుడి పక్కను 10,000 మంది కూలినను అపాయము నీ వద్దకు రాదు. ఈ ప్రామిస్ నిజంగా ఎంత నిజం అనిపించిందంటే నా లైఫ్ లో, నేను ఆ సమయంలో పర్టికులర్ గా ఆక్సిజన్ లెవెల్స్ బాగా సీరియస్ గా ఫ్లక్చుయేట్ అవుతున్న సమయంలో డే టైము నాకు అనుకోకుండా ఒక వాట్సాప్ మెసేజ్ వచ్చింది. ఈ రోజుల్లో వాట్సాప్ మెసేజ్లు ఎట్లా పడితే అట్లా షేర్ చేస్తూ ఉంటారు. అయితే నేను బ్యాంకర్స్ ఫోరంలో ఉన్నాను. ఒక బ్యాంక్ కొలీగ్ రాశాడు, ఇంతకుముందు నేను వేరే బ్యాంకులో పనిచేసినప్పుడు నాతో పాటు పనిచేసిన ఆయన ఇప్పుడు వేరే బ్యాంకులో ఉన్నాడు. ఆయన కూడా కోవిడ్ వచ్చి నేనున్న హాస్పిటల్లోనే కొన్ని వారాల ముందు అడ్మిట్ అయ్యాడని, ఆయన అన్ఫార్చునేట్ గా చనిపోయాడనే వార్త ఆ వాట్సాప్ లో వచ్చింది. ఆ వార్త విన్నప్పుడు నేను మొమెంటరీగా కొద్దిసేపు కొంచెం షేక్ అయిపోయాను, కొంచెం కంగారు పడ్డాను. కానీ పరిశుద్ధాత్మ ఇమ్మీడియట్ గా నా మైండ్ కంట్రోల్ తీసుకొని నాకు ఆ భయాన్ని తీసివేసింది. ఆ 10 రోజులు కూడా నేను చాలా ధైర్యంగా హాస్పిటల్లో ఉండగలిగాను. అయితే ఇక్కడ ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ సమయంలో ప్రపంచవ్యాప్తంగా అందరూ విశ్వాసులు, బంధువులు, ఫ్రెండ్స్ అందరూ చేరి నా గురించి ప్రార్థనలు చేయడం బిగిన్ చేశారు. ముఖ్యంగా బ్రదర్ దేవదానం గారు, మిసెస్ దేవదానం అమెరికా నుంచి, మీరందరూ చర్చ్ సంఘస్థులు, మా బంధువులు, ఇక్కడ నాతో పనిచేసిన వాళ్ళు అందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేల మంది ప్రేయర్ చేయడం ప్రారంభించారు. అయితే మనకు తెలుసు, ఈ ఎడతెగక ఇలాంటి కలిసి ప్రార్థనలు చేయడం వల్ల ఆ ప్రార్థనా బలము ఎంతో శక్తినిచ్చింది నాకు, నా భార్యకి కూడా. అయితే ఈ ప్రార్థన కేవలం ఈ ప్రార్థనా బలం వల్ల, కేవలం దేవుని కృప వల్ల నేను ఈ కోవిడ్ నుంచి 10 రోజుల తర్వాత హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవ్వగలిగాను. ఆశ్చర్యకరం ఏంటంటే, నేను ఆదివారం మిడ్ నైట్ అడ్మిట్ అయితే ఈ ప్రేయర్స్ మండే నుంచి స్టార్ట్ చేశారు. మండే, ట్యూస్డే 2 days లో ట్యూస్డే ఈవినింగ్ కల్లా డాక్టర్ వచ్చి నా దగ్గరికి, ఐ థింక్ నీ ఆక్సిజన్ లెవెల్స్ స్టెబిలైజ్ అయినట్టున్నాయి, నేను ఆక్సిజన్ పైప్ తీసేసేసి నీకు నార్మల్ గా ఉంచి మేము మానిటర్ చేస్తాము అని చెప్పాడు. 2 రోజుల్లోనే నా ఆక్సిజన్ లెవెల్స్ స్టెబిలైజ్ అయింది. ఇది కేవలము ప్రార్థనా బలము, దేవుని కృప వల్ల మాత్రమే జరిగిందని నేను నమ్ముతున్నాను. గ్లోరీ టు గాడ్. అయితే మనకి ఒక్కొక్కసారి అనిపిస్తుంది, అయితే ఈ క్రైస్తవ బిలీవర్స్ అయిన మనకి దేవుడు ఈ పరిస్థితుల్ని ఎందుకు కలుగజేస్తాడు, వై హీ పర్మిట్ సచ్ సిచ్యువేషన్స్ అని మనకు ఒక్కొక్కసారి అనుమానం వస్తుంది. అయితే నాకేమనిపించిందంటే, నా ఎక్స్పీరియన్స్ ద్వారా దేవుడు కొన్నిసార్లు ఈ పరిస్థితులు పర్పస్ఫుల్ గానే అలౌ చేస్తాడు. హి హాజ్ అ పర్పస్ బిహైండ్ ఇట్. నా జీవితంలో అనిపించింది, నాకున్న విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఇంకా పెంపొందించడానికి, నన్ను ఆత్మీయంగా ఇంకా బలంగా చేయడానికి, నన్ను ఇంకా పరిశుద్ధంగా తయారు చేయడానికి, నాలో ఉన్న ఇంప్యూరిటీస్ తీసివేయడానికి, ఎలాగంటే ఒక గోల్డ్ స్మిత్ అంటే కంసాలి గోల్డ్ ని ఫైర్ లో వేస్తాడు. ఎందుకు? ఆ ఫైర్ లో వేసినందువల్ల దాని ఇంప్యూరిటీస్ తీసివేయబడతాయి. ఆ విధంగా నన్ను ఇంకా పరిశుద్ధంగా చేయడానికి దేవుడు ఈ పరిస్థితులు కలిగించాడు అని నేను అనుకోవడం జరిగింది. అయితే ఇటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు కీర్తనలు 91లో చెప్పినట్టు తన పరిశుద్ధులకి ఎటువంటి అపాయం కలగకుండా కాపాడతాడు. ఈవెన్ ఇఫ్ హీ అలౌస్ సచ్ సర్కమ్స్టెన్సెస్, he will permit or allow what is allowed according to his permissible will. ఆ పరిస్థితుల్లో కూడా నీకు ఏ అపాయం రాకుండా ఆయన ఇష్టానుసారంగా, ఆయన అనుమతి ప్రకారము ఏమి జరగాలో అది మాత్రమే అలౌ చేస్తాడు అనే విషయం నా జీవితంలో నిజంగా దేవుడు
ప్రూవ్ చేశాడు. ఎందుకంటే నాకున్న ఆరోగ్య బలహీనత పరిస్థితుల్లో, నాకున్న ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయిన పరిస్థితుల్లో కూడా ఆశ్చర్యకరంగా ఏంటంటే ఆక్సిజన్ లెవెల్స్ అంతగా పడిపోయినా కూడా 2 రోజుల్లో నాకు ఎక్కడ బ్రీదింగ్ డిఫికల్టీ ఛాలెంజ్ కనిపించలేదు. ఎక్స్టర్నల్ గా నేను ఏ పెయిన్ కానీ, ఏ బ్రీదింగ్ కంజెషన్ కానీ ఏమీ ఫీల్ అవ్వలేదు. డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయారు, నీ ఆక్సిజన్ లెవెల్స్ అంత తక్కువ ఉన్నవి, ఎలాగ నువ్వు నార్మల్ గా కనిపిస్తున్నావు అని. ఆ సమయంలో నాకు ఎటువంటి అపాయము, ఎటువంటి పెయిన్, బాధ, డిఫికల్టీ, ఛాలెంజ్, నాకు కోల్డ్, కాఫ్, ఫీవర్ ఏమీ రాలేదు. చాలా క్షేమంగా దేవుడు అతి క్షేమంగా ఈ కోవిడ్ పరిస్థితుల్లో నుంచి నన్ను బయటకు తీసుకొని వచ్చాడు. ఇందాక మనం చూసిన కీర్తనలు 91 అధ్యాయంలో 12వ వచనంలో కనుక చూస్తే 11, 12 వచనాలు అక్కడ చెప్తాడు, నా దేవదూతలు నిన్ను చేతుల మీద ఎత్తుకొని నీకు ఏ అపాయం రాకుండా నిన్ను బయటికి తీసుకొస్తారని చెప్తాడు. అలాగే నాకు అనిపించింది, ఆ 10 రోజులు దేవుడు నా పక్కనున్నాడు, దేవదూతలు నన్ను ఎత్తుకొని చాలా క్షేమంగా, చాలా సేఫ్ గా, చాలా కంఫర్టబుల్ గా, వితౌట్ ఎనీ పెయిన్, వితౌట్ ఎనీ ఛాలెంజ్ ఆ 10 రోజుల సిచ్యువేషన్ నుంచి నన్ను బయటికి తీసుకొని వచ్చారు అని నేను నమ్ముతాను. అప్పుడు నాకు అనిపించేది, ఈ షడ్రక్ మేషక్ అబేద్నెగో స్టోరీ ఫ్రీక్వెంట్ గా గుర్తుకొచ్చేది. వాళ్ళని ఫైర్ లో వేసినప్పుడు, ఆ ఫైర్ లో వేసిన వాళ్ళు దూరం నుంచి వేసినా కూడా కానీ ఆ వేడి సెగకి చనిపోయారు వేసిన వాళ్ళు. కానీ షడ్రక్ మేషక్ అబేద్నెగోకి ఏమీ జరగలేదు, ఏ హాని జరగకుండా వాళ్ళు క్షేమంగా బయటకు వచ్చారు. ఎంత క్షేమంగా బయటకు వచ్చారంటే ఆఖరికి ఆ పొగ వాసన కూడా వాళ్ళకి తగలలేదు అని మనం బైబిల్లో చదువుతాం. అయితే మనం అనుకుంటాం అప్పుడప్పుడు ఇలాంటి మిరకిల్స్ బైబిల్ కాలంలోనే జరుగుతాయి, ఈ సమయంలో మనకి జరగవని అనుకుంటాం. కానీ మనం గమనిస్తే ఇలాంటి మిరకిల్స్ దేవుడు ఇప్పుడు కూడా చేస్తానే ఉన్నాడు అని నాకు అనిపిస్తుంది. అంత గొప్ప కార్యాన్ని, సచ్ ఎ గ్రేట్ మిరకిల్ దేవుడు నాలో చేశాడు. నాకు సర్వైవల్ ఛాలెంజెస్ అస్సలు లేని పరిస్థితుల్లో దేవుడు మహాద్భుతంగా నన్ను కాపాడి బయటికి తీసుకొచ్చాడు. దేవునికి ఎంతో వందనాలు. అయితే నా జీవితంలో ఎప్పుడు కూడా నేను సిక్ అయినప్పుడు, ఈవెన్ చిన్న జ్వరం వచ్చినా కూడా ఇంత కంఫర్టబుల్ గా నేనెప్పుడు బయటపడలేదు. అది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఇది కేవలం దేవుని కృప మరియు పరిశుద్ధాత్మ కార్యం మాత్రమే అని నేను గమనించాను. ఇది చాలా గొప్ప మిరకిల్, నా జీవితంలో జరిగిన చాలా గొప్ప మిరకిల్. దేవుడు నన్ను చీకటి శక్తి నుంచి విమోచించాడు. He has redeemed me out of the power of the darkness and translated me to his kingdom. ఆయన నన్ను తన రాజ్యానికి అనువదించాడు. ప్రభువైన యేసుక్రీస్తులో నన్ను కొత్త సృష్టిగా చేశాడు. ఇట్స్ ఎ న్యూ లైఫ్ దట్ ది గాడ్ హ్యాస్ గివెన్ టు మీ. ఈ సమయంలో నాకు ఇచ్చిన ఈ కొత్త జీవితాన్ని బట్టి నేనేమనుకున్నాను, నేనేం డిసైడ్ చేసుకున్నాను అంటే, నాకున్న జాబ్కి రిజైన్ చేసి ఫుల్ టైం గాడ్ సర్వీస్ లో పార్టిసిపేట్ చేయాలని నేను, నా భార్య నిర్ణయించుకున్నాం. అందువల్ల నా కొరకు, నా భార్య కొరకు, మేము చేయబోయే సేవ కొరకు ప్రార్థించాలని కోరుకుంటున్నాను. అయితే ఈ గత 7 నెలలుగా పరిశుద్ధాత్మతో నేను నడవడానికి దేవుడిచ్చిన అవకాశం వల్ల ఇవాళ నేను మీ ముందు నిలబడి ఈ వాక్యం చెప్పే అవకాశం కలిగిందని నమ్ముతున్నాను. పరిశుద్ధాత్మతో నడవడం, వాకింగ్ ఇన్ ద హోలీ స్పిరిట్, నా జీవితాన్ని పూర్తిగా మార్చివేసిందని మీతో షేర్ చేయదలుచుకున్నాను. అందువల్లే ఇవాళ నేను మీతోటి పరిశుద్ధాత్మలో నడవడం, వాకింగ్ ఇన్ ద హోలీ స్పిరిట్ అనే టాపిక్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. అయితే ముందుగా మనం గమనిద్దాం, హోలీ స్పిరిట్ అంటే ఎవరనేది మీకు అందరికీ తెలిసిన విషయమే. సో నేను ఎక్కువగా చెప్పక్కర్లేదు. పరిశుద్ధాత్మ హోలీ ట్రినిటీలో అంటే త్రిత్వంలో ముగ్గురులో ఒక వ్యక్తి అనే విషయం మనందరికి తెలిసిన విషయమే. గాడ్ ద ఫాదర్, గాడ్ ద సన్ అండ్ గాడ్ ద హోలీ స్పిరిట్ అనే విషయం మనకు తెలుసు. అయితే ఈ హోలీ స్పిరిట్ గురించి బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి బుక్ లోనే, ఫస్ట్ చాప్టర్ లో, మొదటి అధ్యాయంలోనే 2వ వచనంలోనే చెప్పబడింది. బైబిల్స్ తెరిచి మీరు కూడా ఒకసారి నాతో పాటు చదవాలని కోరుకుంటున్నాను. జెనసిస్, ఆది కాండము 1వ అధ్యాయము 2వ వచనము. భూమి నిరాకారంగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. ది స్పిరిట్ ఆఫ్ గాడ్ వాజ్ హోరింగ్ ఓవర్ ద వాటర్స్.
సో ఇక్కడ హోలీ స్పిరిట్ గురించి చెప్పబడింది. అలాగే అదే అధ్యాయంలో 26వ వచనంలో కనుక మీరు చూస్తే అక్కడ కూడా దేవుడు ఆదాముని క్రియేట్ చేసే ముందు ఒక మాట చెప్తాడు. అక్కడ 26వ వచనం, 1వ అధ్యాయం 26వ వచనము, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదుము. ఇక్కడ మన అని చెప్తాడు. మన పోలిక చొప్పున, మన స్వరూపమందు. ఇక్కడ మన, అవర్ అనేది ప్లూరల్ గా వాడబడింది. అంటే ఇక్కడ దేవుడు హోలీ ట్రినిటీలోని మిగతా ఇద్దరు వ్యక్తులతో మాట్లాడుతున్నాడని మనం తెలుసుకోవాలని మీకు గుర్తు చేస్తున్నా. ఈ హోలీ స్పిరిట్ గురించి ఇంకా నూతన గ్రంథంలో సుమారుగా 90 సార్లు రిఫర్ చేయబడింది. అయితే కొన్ని వాక్యాలు మాత్రం ఇక్కడ చూసుకుందాం. ముఖ్యంగా జీసస్ క్రైస్ట్ రిజరక్షన్ అయిన తర్వాత 40 రోజుల తర్వాత ఎసెన్షియల్ అంటే ఆరోహణకు ముందు తన శిష్యులతో పర్టికులర్ గా చెప్తాడు హోలీ స్పిరిట్ గురించి. యోహాను సువార్త 14వ అధ్యాయము 15-16 వచనాల్లో ఇలా చెప్తాడు, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును అంటాడు. ఇక్కడ వేరొక ఆదరణకర్తను, ఆత్మను మీకు అనుగ్రహించును అని చెప్తాడు. అదే 17వ వచనంలో అక్కడే చెప్తాడు, లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు కనుక ఆయనను పొందనేరదు, మీరు ఆయనను ఎరుగుదురు. క్రైస్తవ బిలీవర్స్ అయిన మీరు ఆయనని ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. హీ విల్ లివ్ విత్ యూ అండ్ హీ విల్ ఇన్వెల్ ఇన్సైడ్ యూ అని చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. అయితే ఈ వాక్యము గ్రీకు భాషలో రాయబడిన మొట్టమొదటిగా మనందరికీ తెలుసు, న్యూ టెస్టిమెంట్ మోస్ట్ ఆఫ్ ది బుక్స్ గ్రీక్ భాషలో రాయబడ్డాయి. గ్రీక్ భాషలో కనుక జాన్ చాప్టర్ 14, 15, 16 వర్సెస్ లో చూస్తే ఈ హోలీ స్పిరిట్ అనే పదానికి పారాక్లిటోస్ అనే పదం వాడబడింది. ఈ పారాక్లిటోస్ అంటే అర్థం ఏంటని చూస్తే సహాయకుడు లేదా ఆదరణకర్త, హెల్పర్ ఆర్ కంఫర్టర్ అని చెప్పబడింది. అయితే పరిశుద్ధాత్మ అంటే తండ్రి మన జీవితాలను నెరవేర్చడానికి పంపిన దేవుడు. హోలీ స్పిరిట్ ఇస్ సమ్మన్ గాడ్ ద ఫాదర్ హ్యాస్ సెంట్ టు అవర్ లైఫ్స్ టు మేక్ అస్ వాట్ హీ వాంట్స్ అస్ టు. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే యోహాను సువార్త 14-17లో చెప్పబడినట్టు క్రైస్తవ బిలీవర్స్ అయిన మనము ఆయనను ఎరుగుదుము, ఆయన మనలో కూడా నివసించును, మనలో ఉండును. ప్రతి విశ్వాసిలో పరిశుద్ధాత్మ ఒక ముఖ్యమైన భాగం అనే విషయం మనం గమనించాలి. అయితే ఈ సమయంలో మనం పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు, ఎటువంటి కార్యాలు చేస్తాడు మన జీవితంలో అనే విషయం కనుక మనం గమనిస్తే కొన్ని పాయింట్స్ మీతో షేర్ చేయదలుచుకున్నాను. మొదటిగా ఆయన మన బోధకుడు, హీ టీచర్స్ అస్ అని యోహాను సువార్త 14వ అధ్యాయం 26లో కనుక మీరు గమనిస్తే అక్కడ చెప్తాడు, మీకు బోధించి నేను మీకు చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేయనని జీసస్ క్రైస్ట్ ఇక్కడ మనకి రిమైండ్ చేస్తున్నాడు. మీకు బోధించి, హీ విల్ టీచ్ యూ, మీతో చెప్పిన సంగతులన్నిటినీ, నేను మీతో చెప్పిన సంగతులన్నీ జీసస్ క్రైస్ట్ మనతో చెప్పిన సంగతులన్నిటినీ జ్ఞాపకం చేయను అని చెప్తున్నాడు. సో స్పిరిట్ ఆఫ్ గాడ్, హోలీ స్పిరిట్ మనకి బైబిల్ని ఇంటర్ప్రెట్ చేస్తాడు, దాని అర్థం మనకి తెలియజేస్తాడు, దాన్ని బోధిస్తాడు. అండ్ ఆల్సో బైబిల్ వాక్యంలో ఉన్న సత్యాన్ని మనం గ్రహించేటట్టు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అలాగే రెండో పాయింట్ గా యేసు ప్రభు గురించి మనకి సాక్ష్యం ఇస్తాడు. పరిశుద్ధాత్మ యేసు ప్రభు గురించి మనకి సాక్ష్యం ఇస్తాడని చెప్పబడింది. హీ విల్ టెస్టిఫై టు us అబౌట్ జీసస్ క్రైస్ట్. యోహాను సువార్త 15:26లో కనుక గమనిస్తే, అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చునని యేసు ప్రభు ఇక్కడ మనకి చెప్తున్నాడు. సో ఆయన యేసు ప్రభు గురించి మనకి సాక్ష్యం ఇస్తాడు, సత్య మార్గాన్ని నిర్దేశిస్తాడు, మరియు యేసు ప్రభుని మహిమపరుస్తాడు. మూడవదిగా ఆయన మనతో కూడా నివసించును, మనలో ఉండును అని ఇందాక మనం చదువుకున్నాము. హీ ఇన్వెల్స్ us. యోహాను సువార్త 14-17లో ఇందాక మనం చదువుకున్నాం. ఆయన ప్రతి విశ్వాసిలో నివసిస్తాడు. పరిశుద్ధాత్మతో నిండిన వ్యక్తి పరిశుద్ధాత్మకి విధేయంగా ఉన్నప్పుడు, ఆయనను ఫాలో అయినప్పుడు పరిశుద్ధాత్మ ఆయనలో నిండుతాడు, క్రైస్తవ బిలీవర్లోకి వస్తాడు అనే విషయం మనం గమనించాలి. అలాగే 4వ పాయింట్ గా హీ విల్ రిప్రూవ్ ద వరల్డ్ ఆఫ్ ద సిన్
రైటియస్నెస్ అండ్ జడ్జిమెంట్. ఆయన వచ్చి ప్రపంచంలో ఉన్న పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి లోకాన్ని ఒప్పుకొన చేస్తాడు. హీ విల్ రిప్రూవ్ అస్ ఆఫ్ ద సిన్, రైటియస్ అండ్ ద జడ్జిమెంట్ అని ఇక్కడ మనం గమనించాలి. ఇది ఎఫిషియన్స్ 1వ అధ్యాయం 13వ వచనంలో మనం గమనిస్తాం. క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడి ఆత్మ చేత ముద్రింపబడి తిరిగి. ఇది 5వ విషయం ఏంటంటే, మనకి ఒక సీల్ వేస్తాడు. యు ఆర్ ది చిల్డ్రన్ ఆఫ్ ద గాడ్. విమోచన జరిగే వరకు టిల్ రిడెంప్షన్ ఒక సీల్ వేసి మనల్ని దేవుని పిల్లలుగా ఒక ముద్ర వేస్తాడు అని చెప్పబడుతుంది. అలాగే నెక్స్ట్ పాయింట్, హీ ఎస్టాబ్లిషెస్ ద రిలేషన్షిప్ ఆఫ్ us విత్ ద ఫాదర్. దేవునితోటి మనకున్న దేవుని బిడ్డలుగా మన సంబంధాన్ని ఏర్పరుస్తాడని రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14 నుంచి 15 వచనంలో మనం గమనిస్తాం. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు అని ఇక్కడ చెప్పబడింది. అలాగే 7వ పాయింట్, ఎన్నో రకాల కృపావరాలు ఇస్తాడు. హీ విల్ గివ్ డిఫరెంట్ గిఫ్ట్స్. 1 కొరింథీయులకు రాసిన 12వ అధ్యాయంలో 4 నుంచి 11లో కనుక గమనిస్తే అక్కడ ఎన్ని కృపావరాలు ఉన్నాయంటే, బుద్ధి వాక్యము, జ్ఞానవాక్యము, విశ్వాసము, స్వస్థపరచు వరము, అద్భుత కార్యములు చేయు శక్తి, ప్రవచన వరము, నానావిధ భాషలు మాట్లాడు వరము, భాషల అర్థము చెప్పు శక్తి. ఇన్ని రకాల గిఫ్ట్స్ ని పరిశుద్ధాత్మ ఒక్కొక్కరికి ఉన్న పరిస్థితిని బట్టి వాళ్ళకి దయచేస్తాడు అని చెప్పబడింది. అయితే ఈ సమయంలో మనము ఇంకా గమనించాల్సింది ఏంటంటే, పరిశుద్ధాత్మలో నడవడం అంటే ఏమిటి అనేది ముందుగా తెలుసుకోవాలి. మనకు పరిశుద్ధాత్మలో నడవడం అంటే, ఒకటి, ప్రతి క్షణం ఆయన మీద ఆధారపడి ఉండాలి. మూమెంట్ టు మూమెంట్ డిపెండెన్సీ అని, ప్రతి క్షణం మనం ఎప్పుడు ఆయన మీద ఆధారపడుతూ ఉండాలి. రెండవదిగా, ఆయన స్వరానికి సున్నితంగా లోబడి ఉండాలి. వి మస్ట్ బి సెన్సిటివ్ టు హిస్ వాయిస్. ఆయన మనలో ఉన్నప్పుడు మనకి టైం టు టైం అడ్వైజ్ ఇస్తూ ఉంటాడు. ఆ అడ్వైజ్ మనం వినగలగాలి, దానికి లోబడాలి. ఆయన మీద విధేయతతో జీవించడము, ప్రతిరోజు మనం ఆయనపై ఆధారపడి ఉండడము, ఆయన్ని అనుసరించడం, ఆయన ఫాలో అవడం చేసినప్పుడే వీ కెన్ వాక్ ఇన్ ద హోలీ స్పిరిట్. అయితే పరిశుద్ధాత్మకు లోబడి జీవించడం వల్ల మనం యేసు ప్రభు తన జీవితాన్ని మనలో మరియు మన ద్వారా జీవించడానికి అవకాశం కలుగుతుంది. మనము ట్రూ క్రిస్టియన్ లైఫ్ గడపాలి అంటే మనం పరిశుద్ధాత్మకి లోబడి ఉండాలి అనే విషయం మీకు గుర్తు చేయదలుచుకున్నాను. అయితే దేవుని పరిశుద్ధాత్మలో నడవడం ఎలాగా, హౌ డు వి వాక్ ఇన్ ది స్పిరిట్ అని గమనిస్తే కొన్ని విషయాలు మీకు గుర్తు చేయదలుచుకున్నాను. ఒకటి, ఆత్మను అనుసరించి నడుచుకున్నట్టు కానీ శరీరానుసారముగా కాదు అని మనము రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 4వ వచనంలో మనం గమనిస్తాము. శరీరమును అనుసరించక ఆత్మను అనుసరించి నడుచుకున్నది అని ఇక్కడ మనకి క్లియర్ గా చెప్తాడు. వాక్ నాట్ ఆఫ్టర్ ద ఫ్లెష్ బట్ ఆఫ్టర్ ద స్పిరిట్. టు వాక్ ఇన్ ద స్పిరిట్ ఈస్ టు ఒబే ద ఇనిషియల్ ప్రాంప్టింగ్స్. మనకి పరిశుద్ధ ఆత్మ లోపల నుంచి ప్రతి సమయం మనం ఏదైనా చూడాలనుకున్నా, ఏదైనా చేయాలనుకున్నా, ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నా, అది దేవునికి విరుద్ధం అయితే వెంటనే చెప్తుంది ఇది రాంగ్ అని. వెంటనే ఫస్ట్ ప్రాంప్టింగ్, ఆ ఫస్ట్ ప్రాంప్టింగ్ లోనే మనము పరిశుద్ధాత్మకు లోబడినప్పుడు మనం పరిశుద్ధాత్మలో నడవగలం అనే విషయము మీకు గుర్తు చేయదలుచుకున్నాను. అలాగే అయితే ఈ పరిశుద్ధాత్మని మనం లోబడి ఉండాలి, ఈ శరీరానుసార విషయాలను ఫాలో అవ్వకూడదు అంటే ఇది చాలా కష్టమైన విషయం. మన మనసు నుండి దేవుణ్ణి అసంతృప్తిపరిచే ఆలోచనల్ని పూర్తిగా తీసివేయలేం. మరి ఎలాగా అనంటే మన మనసులో పూర్తిగా ఆత్మమైన విషయాల్ని నింపుకోవాలి అని మనకు చెప్పబడింది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎంటీ గ్లాస్ ఉందనుకోండి, ఆ గ్లాస్ లో ఎయిర్ ఉంటుంది. ఆ ఎయిర్ ని ఎలా తీసివేయగలం? ఆ గ్లాస్ లో ఏదైనా వాటర్ పోస్తే ఎయిర్ బయటకు వెళ్ళిపోతుంది. ఆ ఎయిర్ అనేది ఈ శరీర ఇచ్చలు లేదా శరీర కోరికలు అని మనం అనుకుంటే దాన్ని బయటికి తీసివేయాలంటే మన మనసులో ఆత్మకు సంబంధించిన ఆలోచనల్ని నింపుకోవాలి అని చెప్పబడింది. అయితే ఈ ఆత్మకు సంబంధించిన ఆలోచనలు ఏమిటి అని కనుక మనం గమనిస్తే అపోస్తలుడైన పౌలు మనకు అద్భుతంగా గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 22, 23 విషయాల్లో కొన్ని ఆత్మ ఫలాలని మనకి తెలియజేస్తాడు. అవి కనుక మనం ఏంటని చూస్తే గలతీ 5,
22-23లో కనుక మనం చూస్తే అక్కడ చెప్పబడింది ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము అనునవి అని ఇక్కడ చెప్పబడింది. దీస్ ఆర్ ద ఫ్రూట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఈ విషయాల్ని గనక మనం మనసులో నింపుకున్నప్పుడు శరీర ఇచ్చలు, శరీర కోరికలు మనకు దూరం అయిపోతాయని మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఉంది. 4వ పాయింట్, బీ లెడ్ బై ద స్పిరిట్. హోలీ స్పిరిట్ ని మన జీవితాలని ముందుల్ని నడిపించడానికి మనం సమ్మతించాలి. దేవుని ఆత్మ చేత మనం నడిపింపబడాలి. రోమియోలకు రాసిన పత్రిక 8:14 మనం చూస్తే దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు క్లియర్ గా చెప్తాడు. పరిశుద్ధాత్మ చేత నడిపింపబడితే నువ్వు దేవుని బిడ్డ అవుతావని ఇక్కడ మనకి క్లియర్ గా చెప్పబడింది. అయితే పరిశుద్ధాత్మ ఎప్పుడు మనల్ని దేవుని వాక్యం ద్వారానే నడిపిస్తాడు, లేదా దేవుని వాక్యానుసారంగానే నడిపిస్తాడు. సో దేవుని వాక్యం మీద మనం ఆధారపడడం చాలా ఇంపార్టెంట్. 5వదిగా మనల్ని దేవుని బిడ్డలుగా ఎస్టాబ్లిష్ చేస్తాడు. దత్తపుత్రాత్మను పొందిరి అంటాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 15-17లో మనం చూస్తే మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందిరి, మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. సో హోలీ స్పిరిట్ ఈస్ టెస్టిఫైయింగ్ దట్ వీఆర్ ద గాడ్స్ చిల్డ్రన్. అయితే ఈ సమయంలో హౌ డు వి రిసీవ్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్? పరిశుద్ధాత్మ శక్తిని మనం ఎలా పొందగలమని ఆలోచిస్తే 4 విషయాలు ముఖ్యంగా మీకు గుర్తు చేయదలుచుకున్నాను. 1, రీడింగ్ ద బైబిల్, దేవుని వాక్యాన్ని ధ్యానించడం, చదవడం. కన్జ్యూమింగ్ ద వర్డ్ ఆఫ్ ద గాడ్. యోహాను సువార్త 6:63లో జీసస్ క్రైస్ట్ చెప్తాడు, ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. The words that I have spoken are the spirit and the life అని జీసస్ క్రైస్ట్ చెప్తా ఉన్నాడు. సో దేవుని మాటలని మెడిటేట్ చేయడం ద్వారా పరిశుద్ధాత్మ శక్తితో నడవడానికి సహాయపడే మన విశ్వాసాన్ని మనం పెంపొందించుకోగలుగుతాం, ఇంక్రీజ్ చేసుకోగలుగుతాం. 2వదిగా దేవుని ప్రార్థించడం, పర్స్యూ ద ఫేస్ ఆఫ్ ద గాడ్ అని చెప్పబడింది. అపోస్తల కార్యాల్లో 1:14లో మనం చూస్తాము. అక్కడ జీసస్ క్రైస్ట్ ఎసెన్షన్ ఆరోహణం జరిగిపోయిన తర్వాత శిష్యులు మరియు అందరు స్త్రీలు అందరూ చేరి ఆ అప్పర్ రూమ్ లో, అంటే ఆ పై గదిలో చేరి 10 రోజులు ఎడతెగక ప్రార్థన చేస్తారని మనం చదువుకుంటాం. ఎడతెగక ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడతారు. సో మనం పరిశుద్ధాత్మ పవర్ ని పొందాలి అంటే మనం ఎడతెగక ప్రార్థనలో ఉండాలి అనే విషయం మీకు గుర్తు చేయదలుచుకున్నాను. అయితే ఈ ప్రార్థన అనే విషయంలో ఒక్క పాయింట్ నేను మీకు గుర్తు చేయదలుచుకున్నాను నా అనుభవం ద్వారా. ప్రతిరోజు ప్రార్థన మనము ఎర్లీ ఇన్ ద మార్నింగ్, ఉదయాన్నే దిన కార్యక్రమంలోకి వెళ్ళక ముందే ఒంటరిగా దేవుడితో కొంత సమయం ఎక్స్క్లూజివ్ గా గడపడు. దేవుడు చాలా ఇష్టపడతాడని మనం బైబిల్లో గమనిస్తాం. ఎర్లీ ఇన్ ద మార్నింగ్ మీరు కనుక చూస్తే మార్క్ 1 చాప్టర్ 1:35 1వ అధ్యాయం 35లో మార్క్ సువార్తలో మనం గమనిస్తాము. యేసు ప్రభు పెందలకడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయించుండను. యేసు ప్రభు కూడా మీరు గమనిస్తే ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ప్రేయర్ చేయడానికి ఇష్టపడేవాడు, ఒంటరిగా ప్రేయర్ చేయడానికి ఇష్టపడేవాడు. సో దేవుడు చెప్తే ఇక్కడ మనకు సజెస్ట్ చేస్తుంది ఏంటంటే ఎర్లీ మార్నింగ్ ప్రేయర్ ఈజ్ రిసీవ్ ద బెస్ట్ బై ద గాడ్. అలాగే ఒంటరిగా అంటే మనకు ఇంట్లో మనం ఏదో చిన్న అపార్ట్మెంట్ లో ఉన్న, హౌస్ లో ఉన్న, ఎవరు మనల్ని డిస్టర్బ్ చేయని ఒక కార్నర్ లో కూర్చొని ఒంటరిగా దేవునితోటి ఒకటినొకటిగా 1-to-1 మనం ఆ రిలేషన్షిప్ మనం దేవునితో ఎస్టాబ్లిష్ చేస్తే ఆ సమయంలో హోలీ స్పిరిట్ మీతోటి యాక్టివ్ గా ఇంటరాక్ట్ అవడం ప్రారంభిస్తుంది అని మీకు ఇక్కడ గుర్తు చేయదలుచుకున్నాను. అయితే 3వదిగా బిలీవ్ ద ప్రామిస్ ఇన్ ద వర్డ్ ఆఫ్ ద గాడ్. దేవుని వాక్యం మీద విశ్వాసం ఉంచడము చాలా ఇంపార్టెంట్. ఆ విశ్వాసం ఉంచినప్పుడు పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందగలుగుతాము. హీబ్రీయులకు రాసిన పత్రిక 11:6లో మనం చూస్తాము, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమై ఉండుట అసాధ్యము అని చెప్పబడింది. We cannot walk in the power of the Holy Spirit if we do not walk by faith. It is impossible to please God without faith. విశ్వాసం లేకుండా
దేవుణ్ణి మెప్పించడము, దేవునికి ఇష్టంగా ఉండడము చాలా కష్టమని ఇక్కడ మనకు చదువుకుంటున్నాం. అలాగే 4వ పాయింట్, అబైడ్ ఇన్ హిమ్. దేవునిలో నిలిచి ఉండాలి. మనం దేవుణ్ణి ఎప్పుడు ఫాలో అవ్వాలి, దేవునిలో నిలిచి ఉండాలి అని జీసస్ క్రైస్ట్ మనకి చెప్తున్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయము 4-5 వచనాల్లో మనం కనుక గమనిస్తే, నా యందు నిలిచి ఉండుడి, నీ యందు నేను నిలిచి ఉందును. తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగో ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు అని చాలా క్లియర్ గా జీసస్ క్రైస్ట్ చెప్తున్నాడు. సో మనం వి మస్ట్ అబైడ్ ఇన్ హిమ్. సో హౌ డు వి రిసీవ్ ద పవర్ ఆఫ్ ద గాడ్? One is by reading the Bible and meditating on it. Number 2 is through the prayer. Number 3 is by having faith. దేవుని వాక్యం మీద విశ్వాసం ఉంచుకోవడము. 4వదిగా దేవునిలో నిలిచి ఉండడము, టు అబైడ్ ఇన్ ద గాడ్ అని మీకు గుర్తు చేయదలుచుకున్నాను. అయితే కంక్లూషన్ లో మీకు కొన్ని పాయింట్స్ జస్ట్ రిమైండ్ చేయదలుచుకున్నాను. ఒకటి, మనకు మార్గనిర్దేశం చేయడానికి, మనల్ని నడిపించడానికి, మనల్ని శక్తివంతం చేయడానికి, దేవుని వాక్య సత్యాన్ని మన అందించడానికి పరిశుద్ధాత్మ మనలో ఎప్పుడు ఉన్నాడు. అయితే ఆయన స్ట్రాంగ్ ఇంక్లినేషన్స్ ద్వారా మనకి గైడ్ చేస్తాడు. అయితే మనం ఆయనకి ఎప్పుడు లోబడి ఉండాలి, విధేయంగా ఉండాలి, ఆయన్ని మన జీవితాల్లో లీడ్ చేయనివ్వాలి. అదే కాకుండా ఆయన ఇచ్చే ఇనీషియల్ ప్రాంప్టింగ్స్ ని, మొట్టమొదటి సూచనని మనం ఫాలో అవ్వాలి. శారీరక కోరికలకి నో చెప్పగలగాలి, ఆత్మ ద్వారా నో చెప్పగలగాలి. ఆత్మీయ విషయమైనపై ధ్యానం పెంచాలి. ప్రార్థన ద్వారా, దేవుని వాక్యం ధ్యానించడం ద్వారా, దేవుని వాక్యంపై విశ్వాసం ఉంచి తండ్రి యందు మనం నిలిచి ఉంటే మనకి హోలీ స్పిరిట్ యొక్క పవర్స్, గిఫ్ట్స్ ని మనం పొందవచ్చు. అయితే అందువల్ల మనం పరిశుద్ధాత్మను మనల్ని నడిపించడానికి, మనల్ని లీడ్ చేయడానికి మనందరం పర్మిషన్ ఇద్దాం. తద్వారా మనం దేవుని బిడ్డ స్థానాన్ని పొంది మన విముక్తి వరకు, టిల్ అవర్ రిడెంప్షన్, హోలీ స్పిరిట్ ఇచ్చే ఆ సీల్ ని, ఒక ముద్రనిస్తాడని చెప్పాం ఇందాక. ఆ ముద్ర ఏంటంటే దేవుని బిడ్డ అని మనకు ఒక ముద్రనిస్తాడు. ఆ ముద్రని మనం రిసీవ్ చేసుకొని మనం నిత్య జీవాన్ని పొందాలని నేను మీ అందరినీ కోరుకుంటున్నాను. దేవుడు ఈ వాక్యాన్ని ఆశీర్వదించును గాక. అయితే మనం ఈ వాక్యం ముగించే ముందు, బల్లలో సమీపించే ముందు, మనం బైబిల్ నుంచి 2 వాక్యాలు చదువుకొని ఆ తర్వాత మనల్ని మనం పరీక్షించుకొని యోగ్యంగా దేవుని బల్లలో పాల్పొందుతాం. 1 కొరింథియన్స్ చాప్టర్ 11 27-28. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 27-28 విషయాలు చదవాలని చదువుకుందామని కోరుకుంటున్నాను. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినును, ఆయన పాత్రలోని తాగును, వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలను. అలాగు చేసి ఈ రొట్టెని తిని ఆ పాత్రలోనిది తాగవలను. ప్రైజ్ లార్డ్. దేవుడి వాక్యాన్ని ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, మా నమ్మకమైన దేవ, మీ జీవ వాక్యమునకై మీకు ఎంతో వందనాలు. మమ్మల్ని ప్రేమించి మా కొరకై సిద్ధపరిచిన బల్లకై వందనాలు ప్రభా. ఇందులో మేము యోగ్యంగా పాల్పొందుటకై మీరు వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. మా శ్రమల్లో, కష్టాల్లో మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడుగా మీరు మా పట్ల ఉన్నారు ప్రభా. తండ్రి, దాన్ని బట్టి మేము స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం. పరిశుద్ధాత్మని మాకు ఇచ్చారు. ఆయన మాకు తండ్రి సంచకరువుగా, నడిపించేవాడుగా, ఆదరించేవాడుగా, నడిపించేవాడుగా తండ్రి మా హృదయంలోనే మీరు ఉంచినందుకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈయన చెప్పిన ప్రకారం మేము నడుచుకోవడానికి ప్రభా, పరిశుద్ధాత్మ ద్వారా మేము నడిపించబడ్డానికి ప్రతిరోజు సహాయపడండి. పరిశుద్ధాత్మకు తిరుగుబాటు చేయకుండా, లోబడకుండా, మేము అడ్డగించకుండా సహాయపడమని ప్రార్థిస్తున్నాం. చాలాసార్లు తండ్రి ఒకేసారి మేము లోబడలేకపోతున్నాం తండ్రి. శ్రమలు, కష్టాలు వస్తేనే మేము మళ్ళీ మీ దగ్గరికి రాగలుగుతున్నాం. కానీ దయచేసి బలహీనత నుంచి మమ్మల్ని తప్పించమని ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధాత్మకు ప్రభా మేము తండ్రి ఇంప్లిసిట్ ఒబీడియన్స్ మేము చూపించడానికి మాకు సహాయం చేయండి. ఈ వాక్యం భద్రపరచండి. నీ బల్లను బట్టి మళ్ళీ ఒకసారి వందనాలు ప్రభా. మా బల్ల మీద ఉంచబడిన రొట్టెకే వందనాలు. ఈ రొట్టె మా కొరకు నలగొట్టబడిన మీ శరీరాన్ని చూపిస్తుండగా మీకు వందనాలు. మా అతిక్రమల కొరకు గాయపరచబడ్డారు, మా దోషముల కొరకు నలగొట్టబడ్డారు. మీరు పొందిన దెబ్బల వల్ల మాకు ఇచ్చిన స్వస్థతకే వందనాలు తండ్రి. మరొకసారి మమ్మల్ని అందరినీ మీ రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి ప్రతి అవిధేయత నుంచి దూరపరిచి యోగ్యముగా
నీ బల్లను సమీపించుటకు మాకు సహాయం చేయమని మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు నమ్మకమైన బలమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు అయిన యేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దీన్ని విరిచి, ఇది మీ కొరకై విరవబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటకు దీన్ని చేయడని చెప్పాను. దయచేసి మీ గృహాల్లో రొట్టెలో ఇప్పుడు మీరు పరీక్షించుకొని సరి చేసుకున్న వారు పాల్పొందవచ్చు. పాత్ర కొరకై వందనాలు చేద్దాం. ప్రేమగల మా తండ్రి, మా నమ్మకమైన దేవ, మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో బల్ల మీద ఉంచబడిన రొట్టెలో పాలు పంపులు తీసుకోవడానికి మీరు చేసిన సహాయంకే వందనాలు. అలాగే ప్రభు, బల్ల మీద పాత్రలోని ద్రాక్షారసము మా కొరకై మీరు చిందించిన అమూల్యమైన రక్తాన్ని చూపిస్తుండగా మీకు వందనాలు. ఈ రక్తం ద్వారా మాకు ఇచ్చిన పాప క్షమాపణకే వందనాలు. తండ్రితో ఇచ్చిన సమాధానముకై, ఒకరితో ఒకరు ఇచ్చిన సమాధానముకై వందనాలు. పాపం మీద, శోధనల మీద ప్రతిదినం మీరు ఇస్తున్న విజయంకే వందనాలు. ఇందులో కూడా మేము యోగ్యంగా పాల్పొందుటకు మాకు సహాయం చేయమని మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు నమ్మకమైన నామంలో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తంలో అయిన కొత్త నిబంధన, నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయడం చెప్పాను. మీరు రిటర్న్ తిని ఈ పాత్రలోనిది తాగినప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. రొట్టెలో ఎవరైతే పాలు పొందారో అలాంటి వారు ద్రాక్షారసంలో కూడా పాలు పొందే ధన్యత కలిగి ఉంటారు. ఈ గృహాల్లో ఈ ద్రాక్షారసంలో ఇప్పుడు మీరు భాగం తీసుకోవచ్చు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా పరలోకమందున తండ్రి, మా నమ్మకమైన దేవ, మమ్మల్ని ప్రేమించి మా కొరకై మీరు సిద్ధపరిచిన బల్లకే వందనాలు. నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని పరీక్షించుకొని ఇందులో యోగ్యముగా పాల్పొందుటకై మీరు ఇచ్చిన కృపకే వందనాలు. ఎవరైతే యోగ్యముగా పాల్పొందారో వారిని బట్టి వందనాలు. తెలిసి తెలియక ఎవరైతే అయోగ్యంగా పాల్పొందారో మరొకసారి వారు యోగ్యంగా పాల్పొందుటకు వారికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. బల్ల మీద మిగిల్చబడిన రొట్టె ముక్కలు, ద్రాక్షారసము, చెదిరిపోయిన సార్వత్రిక సంఘాన్ని జ్ఞాపకం చేస్తుండగా మేము వారి అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. హెబ్రోన్ ద్వారా జరిగే పరిచర్లన్నింటినీ ఆశీర్వదించండి. జంట నగరాల్లో ఉన్న సంఘములన్నిటి కొరకు కూడా దేవా ప్రార్థన చేస్తున్నాము. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోను తండ్రి, ఇంకా కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, గుజరాత్, వెస్ట్ బెంగాల్, త్రిపుర, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్ తండ్రి, హిమాచల్ ప్రదేశ్, ఈ ప్రాంతాలన్నిటి కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. హిమాచల్ ప్రదేశ్లో సువార్త తండ్రి ప్రియులు వెళ్ళి తండ్రి పంచుతున్నారు సువార్త పత్రికలు, వాక్యాలు. ప్రభు దయచేసి వాటిని ఆశీర్వదించండి, వారికి భద్రత కూడా అనుగ్రహించండి. ఢిల్లీలోను, చెన్నైలోను, అహ్మదాబాద్లోను, కాలింపాంగ్లో ఉన్న సంఘాలను కూడా కాపాడండి. మా దేశాన్ని పరిపాలించే ప్రధానమంత్రి తండ్రి, ముఖ్యమంత్రులు, గవర్నర్సు, ఎమ్మెల్యేస్, ఎంపీస్ వీరందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దయచేసి మీరు వారందరికీ మీరు తోడుగా ఉండమని ప్రార్థన చేస్తున్నాం. అమెరికాలో కూడా తండ్రి మరి అధికారాల మార్పిడిలో కూడా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. జీవగల మా తండ్రి, GHMC ఎలక్షన్స్ కూడా జరిగాయి. మీ చిత్తానుసారంగా మీరు పార్టీకి దయచేయమని విజయం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎవరు ఎక్కడున్నప్పటికీ మీరు సింహాసనం మీద ఉన్నారు. ఆ విశ్వాసంతో మేము ధైర్యంగా ఉండటకు మీరు సహాయపడమని ప్రార్థన చేస్తున్నాం. జీవగల మా తండ్రి, ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇరుగు పొరుగు దేశాల మధ్యలో సమాధానం ఇవ్వండి. గల్ఫ్ కంట్రీస్ కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నార్త్ అండ్ సౌత్ అమెరికా, ఏషియా, యూరోప్, ఆఫ్రికా ఖండాల కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రజలందరి రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అందరూ అంతటా మారుమనసు పొందాలని మీరు కోరుతున్నారు. అందరి కొరకు మీ ప్రాణ విమోచన క్రయదయంగా మీరు సమర్పించుకున్నారు. కాబట్టి అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ COVID-19 ఈ మహమ్మారి నుంచి మా ప్రజలందరినీ, మా బస్తీలో, మా సిటీలో, మా రాష్ట్రంలో, మా దేశంలో, ప్రపంచమంతటా
తండ్రి బాధపడుతున్న వారందరినీ రక్షించండి, కాపాడండి. అధికారులకు మీరు జ్ఞానం వివేకం దయచేయండి ప్రభా. తండ్రి హాస్పిటల్స్లో పనిచేస్తున్న వారందరికీ, నర్సెస్ డాక్టర్స్కి మీరు తోడుగా ఉండండి ప్రభా. వ్యాక్సిన్ కూడా తండ్రి త్వరగా రావడానికి ప్రభా, మరి డిస్ట్రిబ్యూట్ అవ్వడానికి మీరు సహాయపడమని కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. జీవుల మా తండ్రి, మీ సార్వత్రిక సంఘ వాగ్దానాలు నెరవేర్చండి, మా సంఘాలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చండి. యెషయా 27:3 ప్రకారం యెహోవాను నేను కాపు చేస్తున్నాను, ప్రతి నిమిషం నీరు కట్టుచున్నాను, ఎవడు దాని మీకు రాకుండా దివారాత్రం కాపాడుచున్నాను వాగ్దానం ఇచ్చారు. అక్షరాలు నెరవేర్చండి. జకర్యా 2:5 ప్రకారం కూడా మా చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉండి దాని మధ్య నివాసమే మహిమకు కారణంగా మీరు ఉండమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. సహాయం చేయండి ప్రభా. మరి విశ్వాసుల యొక్క అవసరాలన్నిటి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఫిలిప్పి 4:19 ప్రకారం మీరు సహాయం చేయండి. రక్షణ కొరకై జానీ, బాలరాజ్, సంతోష్, వెంకటకృష్ణ, రాఘవరెడ్డికి, రాకేష్కు ప్రభా మీరు రక్షణ దయచేయండి. ట్రీట్మెంట్లో కూడా షైనీ కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. తనకి ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి, 8th నుంచి మీరు సహాయపడమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. గోల్డ్కి కూడా మంచి ఆరోగ్యం దయచేయండి. అలాగే ప్రభా మరి విజయవాడలో చందు కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. హెప్సిబా కుటుంబం అంతటి కొరకు ప్రార్థిస్తున్నాం. కుటుంబ సభ్యులకు అందరికీ ఆరోగ్యం దయచేయండి తండ్రి. అలాగే కెన్యాలో ఇప్సిత, షమిత కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారికి కూడా మంచి ఆరోగ్యం దయచేయండి. బ్రదర్ యోగేందర్ కూడా మీరు తోడుగా ఉండమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అలాగే సిస్టర్ లియా, ప్రశాంతి, వారికి దినములు నిండినప్పుడు క్షేమకరమైన ఆరోగ్యకరమైన కాల్పును ప్రసాదించండి. పెద్ద వయసులో ఉన్న ఆంటీలందరి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. సునీతమ్మ ఆంటీ కొరకు, సుదర్శనమ్మ ఆంటీ కొరకు, హేమలత ఆంటీ కొరకు ప్రార్థిస్తున్నాం. సిస్టర్ డాక్టర్ హెలెన్ కొరకు ప్రార్థిస్తున్నాం. అలాగే హార్సన్ గారి కోసం సమాధిగూడలో ప్రార్థిస్తున్నాం తండ్రి. అబ్రాహం అంకుల్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారందరికీ మీరు తోడుగా ఉండమని ప్రార్థన చేస్తున్నాం. జీవగల మా తండ్రి, నమ్మకమైన దేవ, జాబ్స్ కొరకు కూడా హెప్సిబా, హనీ తండ్రి వారికి జాబ్స్ దయచేయండి. ప్రేమ ఆఫీస్ పనిలో తోడుగా ఉండమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే ప్రభా మరి దూరం నుంచి కూడా మాతో ఏకీభవిస్తున్న పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. చెన్నైలో ఎయిర్టెల్ సురేష్ వారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. కుటుంబ సభ్యులందరినీ జ్ఞాపకం చేసుకోండి. అలాగే తండ్రి బెంగళూరులో బ్రదర్ ఇబ్బేస్ సిస్టర్ కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి పరిచర్యను దీవించండి. విజయవల్లి కొరకు, వారి కుటుంబంలోని వారందరికీ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే కెన్యా నుంచి ప్రభా బ్యూలా స్మైల్స్ పిల్లల కొరకు ప్రార్థిస్తున్నాం. బ్రదర్కి ఇచ్చిన ఆరోగ్యం వందనాలు, పరిపూర్ణ ఆరోగ్యం దయచేయండి. దేబోరా కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. సాగర్, తెల్మా, విలియం రాజు బ్రదర్ వీరందరూ కూడా జాయిన్ అవుతున్నారు, మీరు వారితో ఉండండి. అలాగే సునీల్, అప్పల్ రాజు, ముఖేష్, విల్సన్ వీరందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. పిల్లల యొక్క అవసరాలన్నీ కూడా మీరు క్రీస్తు మహిమ నుంచి మీరు తీర్చమని ప్రార్థన చేస్తున్నాం. ఇంకా ఏ కుటుంబాలు అయితే అవసరాలు ఉన్నాయో సమస్తమని ఎరిగిన దేవుడు మీరు వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. అయోగ్యులైన మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. మీరు మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు స్టేట్స్కి, మీరు తెచ్చిన ఉద్దేశం నెరవేర్చుకోండి ప్రభా. మీరు కంటిన్యూస్గా మీరు కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మా పిల్లలు కూడా సలు తండ్రి సతీష్, బీబీఏబి, పాల్ కొరకు ప్రార్థిస్తున్నాం. వారితో కూడా మీరు ఉండండి. వారి పరిచర్యను కూడా మీరు ఆస్వాదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మమ్మల్ని అందరూ కూడా మీరు రాకడ కొరకే సిద్ధపరచండి. మీరు ఎప్పుడు వచ్చినా, మీరు మమ్మల్ని ఎప్పుడు పిలిచినా మేము రెడీగా సిద్ధంగా ఉండడానికి, మీ వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా సిద్ధపడి ఉండడానికి సహాయం చేయండి. మీరు వచ్చినప్పుడు మేము సిగ్గుపడనక్కర్లేని పనివారిగా ఉండటానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మా ప్రార్థనలన్నీ మీరు విన్నందుకు వందనాలు. తప్పక జవాబిస్తారని నమ్ముతూ మిగిలిన సమయం కూడా మాతో ఉండమని మా ప్రభు, మా రక్షకుడైన యేసుక్రీస్తు నమ్మకమైన బలమైన నామంలో ప్రార్థించి నమ్మి వేడుచున్నాం తండ్రి. ఆమెన్. దయచేసి ప్రకటనలు గమనించండి. సాయంకాలం 5 గంటలకు సండే స్కూల్ పరిచయం ఉంది. పిల్లలు, పెద్దవారు కూడా దయచేసి ఈ ప్రోగ్రాం చూడవలసిందిగా మనవి చేస్తున్నాం. ఇతరులు కూడా ఫార్వర్డ్ చేయండి. అలాగే సోమవారం 6 గంటల నుంచి సాయంకాలము, మంగళవారం సాయంకాలం 6 గంటల వరకు 24 hours చైన్ ప్రేయర్ ఉంది. మీరు మీ స్లాట్స్లో దయచేసి భాగాన్ని తీసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం. అలాగే బుధవారము రాత్రి 7 గంటలకు సంఘ ప్రార్థనకై మనం తిరిగి కలుసుకుంటాం. శుక్రవారం గమనించండి మార్పు, సిస్టర్స్ ఫాస్టింగ్ ప్రేయర్ ఉండదు, ఎందుకంటే 2వ శనివారం వస్తుంది కాబట్టి. సెకండ్ సాటర్డే ఉదయం తిరిగి మనము ఆల్ చర్చ్ ఫాస్టింగ్ ప్రేయర్ కొరకై కలుసుకుంటాం. సంఘ ఉపవాస ప్రార్థన. తిరిగి వచ్చే ఆదివారము తెల్లవారుజామున 6 గంటలకు మైక్ ద్వారా మందిరముల పై నుంచి సువార్త అందించబడుతుంది. ఆన్లైన్లో కూడా పంపిస్తున్నాము. రక్షణ లేని మీ బంధువులకు, స్నేహితులకు దయచేసి ఈ సువార్తను పంపించండి, ఫార్వర్డ్ చేయండి. వారు రక్షించబడతారు, చూసి విని దేవుని వాక్యం ద్వారా సంధించబడతారు. కాబట్టి దయచేసి ఈ పరిచర్యను తండ్రి సీరియస్గా తీసుకొని మీరు పంపించవలసిందిగా మనం చేస్తున్నాం. తిరిగి 10 గంటలకు మనం ఆరాధన కొరకై కలుసుకుంటాం. ప్రార్థించండి.
మీ భాగాన్ని, సంపూర్ణ భాగాన్ని తీసుకోండి. ఇతరులకు ఫార్వర్డ్ చేయటం మర్చిపోకండి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనందరం కలిసి శివుని గీతాల్లో నుంచి 42వ పాట పాడుకుందాం. సర్వోన్నతిని చాటున అనే పాట. 42వ పాట 42. సర్వోన్నతుని చాటున నివసించెడివాడే, సర్వశక్తుని నీడను విశ్రమించును పరమాధన్యత ఇదియే. సర్వశక్తుని నీడను విశ్రమించును పరమాధన్యత ఇదియే. తన రేఖల క్రింద ఆశ్రయము, తన రేఖలతో కప్పును. తన రేఖల క్రింద ఆశ్రయము, తన రేఖలతో కప్పును. ఆశ్రయము, నా కోటయు దుర్గమును. ఆయన సత్యము నా కేడమును, నే నమ్ముకొను దేవుడు. ఆయన సత్యము నా కేడమును, నే నమ్ముకొను దేవుడు. రేఖల కింద ఆశ్రయము, తన రేఖలతో కప్పును. తన రేఖల కింద ఆశ్రయము, తన రేఖలతో కప్పును. పగటి వనముకైనా, రాత్రి భయమునకైనా, చీకటిలో తిరుగు తెగులుకైనా నేనేమి భయపడను. చీకటిలో తిరుగు తెగులుకైనా నేనేమి భయపడను. రేఖల కింద ఆశ్రయము, తన రేఖలతో కప్పును. తన రేఖల కింద ఆశ్రయము, తన
10,000 కుడి ప్రక్కన కూలినను దయచూపు దేవుడు నీకుండా అపాయము రాదు. దయచూపు దేవుడు నీకుండా అపాయము రాదు. తన రెక్కల క్రింద ఆశ్రయము తన రెక్కలతో కప్పును. తన రెక్కల క్రింద ఆశ్రయము తన రెక్కలతో కప్పును. చివరి ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, ఇంతవరకు మీరు సహాయపడినందుకు మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆత్మతో సత్యంతో ఆరాధన చేయగలిగిన ప్రజలకే వందనాలు. బల్లలో యోగ్యంగా పాలు పొందగలిగిన వారికే వందనాలు. ఆరాధన వాక్యంలో చివరి వాక్యంలో కూడా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. జీవగల మా తండ్రి, నమ్మకమైన దేవ, పరిశుద్ధాత్మ ద్వారా ఎల్లప్పుడూ మేము నడిపించబడినట్లుగా మీరు సహాయపడమని ప్రార్థన చేస్తున్నాం. ప్రకటించబడిన కూడికల్లో మా భాగాన్ని నమ్మకంగా ఆన్లైన్లో తీసుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ సాయంకాలం జరిగే సండే స్కూల్ను ఆశీర్వదించండి. సోమవారం నుంచి మంగళవారం వరకు జరిగే 24 hour చైన్ ప్రేయర్ కూడా ఆశీర్వదించండి. బుధవారం సంఘ ప్రార్థన దీవించండి. 2వ శనివారము ఉదయం జరిగే తండ్రి అన్ని సంఘాల ఉపవాస ప్రార్థన కూడా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. వచ్చే ఆదివారం తెల్లవారుజామున మైక్ మినిస్ట్రీని దీవించండి. 10 గంటలకు తిరిగి ఆరాధనకై మేము ఆన్లైన్లో కలుసుకోవడానికి కూడా మాకు సహాయం చేయండి. ప్రభావ మా పిల్లలందరికీ, మా కుటుంబాలన్నిటికీ మీరు తోడుగా ఉండండి. ప్రత్యేకంగా ఈరోజు జెస్సీ స్మైల్స్ని కూడా మీరు వాడుకున్నందుకు ఎంతో వందనాలు. తనకు COVID-19 వచ్చినప్పుడు వైరస్ నుంచి మీరు దూరపరిచారు, ట్రీట్మెంట్లో తోడుగా ఉన్నారు. హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా మీరు సహాయం చేశారు. మీ సన్నిధిని అనుభవించాడు. నీ కొరకు సేవ కొరకు సమర్పించుకోవడానికి కుటుంబంతో తీర్మానంలోనికి నడిపించారు. శ్రమ కలిగినట్టు నాకు మేలాయనని తండ్రి మీరు చెప్పినట్టుగా వాక్యంలో అలాగా మీరు ఈ మేలు మీరు వారి కుటుంబానికి ఇచ్చినందుకు వందనాలు. వారి కుటుంబాన్ని దీవించండి. సన్నీ స్మైన్ కూడా ఆశీర్వదించండి. భవిష్యత్తులో వారిని మీ నామ మహిమ కొరకు, అనేక ఆత్మల రక్షణ కొరకు, సంఘక్షేమం కొరకు వాడుకోండి. జీవగల మా తండ్రి, మిగిలిన ఈ వారమంతా కూడా మాతో ఉండండి. సువార్త ప్రకటించే తండ్రి ఆధిక్యతలు ఇవ్వండి. పవిత్రమైన జీవితాన్ని జీవిస్తూ, పరిశుద్ధమైన జీవితంతో జీవిస్తూ మీ రాకడ కొరకు కనిపెట్టేవారుగా మమ్మల్ని ఉంచండి. ఈరోజు చేసిన సహాయం అంతటికీ వందనాలు చెల్లిస్తూ మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు నమ్మకమైన బలమైన శక్తిగల నామంలో స్తుతించి ప్రార్థించి నమ్మి వేడుచున్నాం తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ ఎల్లప్పుడూ తోడుగా ఉండును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ మా కోసం కూడా ప్రార్థించండి.